श्री सद्गुरु परमात्मने नमः। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। यस्य प्रसादादहमेव सर्वं मय्येव सर्वं परिकल्पितं च इत्थं विजानामि सदात्मरूपं तस्याङ्घ्रिपद्मं प्रणतोऽस्मि नित्यम्। श्री श्री दयानंद शेख बुरहानुद्दीन सद्गुरु प्रभु महाराज को जय। माता शिलार बीबी अम्मगारी की जय। श्री श्री निजानंद मिट्टपल्ली सत्यनारायण सद्गुरु प्रभु महाराज को जय। माता चंद्रमांबा अम्मगारी की जय। श्री श्री निश्चलानंद मिट्टपल्ली सुब्बाराव सद्गुरु प्रभु महाराज को जय। माता सीतारत्नम्మ अम्मगारी की जय। जय अचल सद्गुरु प्रभु महाराज को जय। జై గురుదేవ। అందరికీ నమస్కారం అండి। ఈ రోజు మనం భగవద్గీత యందు ప్రథమ అధ్యాయము అర్జున విషాద యోగము। అర్జునుడు అనగా జ్ఞానమును ఆర్జన చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి భగవంతుడు పెట్టినటువంటి పేరు అర్జునుడు। అంటే మనమందరము కూడా భగవంతుడి యొక్క జ్ఞానాన్ని ఆర్జించడం కోసం, ఆర్జించినటువంటి జ్ఞానాన్ని ఆచరించి మన లోపట ఉన్నటువంటి పరబ్రహ్మమును పొందడం కోసం ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేయాలో ఆ ప్రయత్నాలన్నింటినీ కూడా చేసి మనమందరము కూడా ఈ జన్మలోనే ముక్తులం కావడం కోసం ప్రయత్నం చేయాలి అనేది భగవంతుడి యొక్క సంకల్పం। పరమాత్మ మనిషిగా ఎవరైతే జన్మించారో, జన్మించిన వాళ్ళందరూ కూడా జ్ఞానమును ఆర్జించవలసి ఉంటుంది అంటున్నారు। విశ్వమంతటా భగవంతుడే ఉన్నారనే సత్యం తెలియకుండా మనం చేసేటటువంటి కర్మలు స్వార్థంతో జీవించడానికి కావలసిన స్థితి కలుగుతుంది। కాబట్టి స్వార్థాన్ని తొలగించి నిస్వార్థంగా మనం చేసేటటువంటి కర్మలను చేయాలంటే పరమాత్మ ప్రతి ఒక్కరికి చెప్తున్నారు, మీ లోపట పరబ్రహ్మము యొక్క స్వరూపమును మీరు ప్రతి క్షణము కూడా స్మరణ చేయండి। మీ లోపట భగవంతుడు ఉన్నారు, భగవంతుడు లేకుండా మీరు జీవించలేరు। భగవంతుడు ఎక్కడ ఉన్నారంటే ఎక్కడో దేవాలయానికి పరిమితం చేయమాకండి। భగవంతుడు విశ్వమంతటా అణువణువున విస్తరించి ఉన్నారు। మన దేహము నిండా కూడా పరమాత్మ విస్తరించి ఉన్నారు। ఏ రూపంలో ఉన్నారండి పరమాత్మ భగవంతుడు విశ్వమంతటా అంటే, యథా ప్రకాశయత్ ఏకః కృష్ణం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తదా కృష్ణం ప్రకాశయతి భారత అని 13వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ మనకి 34వ శ్లోకంలో తెలియచేశారండి। ఆయన చెప్పినటువంటి శ్లోకం ఏమిటి అంటే, సూర్యుడు ఏ విధంగా అయితే జగత్తు నిండా కూడా ప్రకాశంతో వెలుగుతూ ఉన్నారో అదే విధంగా మన లోపట కూడా భగవంతుడు వెలుగు రూపంలో అణువణువున కూడా, అంటే దేహము నిండా అణువణువున కూడా ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నారు। కాబట్టి పరమాత్మ యొక్క అనుభూతిని పొందాలి అంటే ఆ అనుభూతిని పొందడానికి మనం ఇంద్రియాలను నిగ్రహించవలసి ఉంటుందండి। అంటే భగవంతుడు మన దేహములో అణువణువున విస్తరించి ఏ రూపంలో ఉన్నారు? వెలుగు రూపంలో ఉన్నారు। వెలుగు రూపంలో ఉన్నారనే విషయం, సూర్యుడు ఏ విధంగా అయితే వెలుగునిస్తూ ఉన్నారో అదే విధంగా మన లోపట కూడా ఆత్మ యొక్క శక్తి ప్రసరిస్తుంది। ఆత్మ చైతన్యమాశ్రిత్య దేహేంద్రియ మనోబుద్ధి స్వక్రియార్థేషు వర్తంత సూర్యాలోకం యథా జనాః। ఒకే భగవంతుడు ఉన్నారు కాబట్టి ఏ రూపంలో చెప్పబడినప్పటికీ కూడా విషయం మాత్రం ఒక్కటేనండి। కృష్ణ పరమాత్మ సూర్యుడు వలె విశ్వమంతటా వ్యాపించి ఉన్నారు అని చెప్పారు। మీ దేహమునందు భగవంతుడి యొక్క శక్తి వెలుగు రూపంలో నిక్షిప్తమై ఉంది అని చెప్తే, అదే రూపము శంకరాచార్యుల వారి రూపంలో మనకు తెలియజేస్తూ ఉన్నారండి। ఆత్మ యొక్క చైతన్యాన్ని తీసుకొని దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా తమ కార్యాలను నిర్వర్తిస్తూ ఉన్నాయి। అంటే మన శరీరము, మనం మాట్లాడుతున్నామంటే మాట్లాడటానికి కావాల్సిన శక్తి,
ఇంద్రియాల ద్వారా మనం ఏ ఏ కర్మలైతే చేస్తున్నామో చేసే ప్రతి పనికి మూలాధారం ఎవరు అంటే ఆత్మ యొక్క శక్తియే మూలం. కాబట్టి మరి సూర్యుడు ఏ విధంగా అయితే లోకాన్నంతా కూడా ప్రకాశింపచేస్తున్నారో అదే విధంగా మనం కూడా భగవంతుడి యొక్క ఆత్మ యొక్క శక్తిని తీసుకొని మనం దేహ సంబంధమైనటువంటి కార్యాలన్నీ కూడా చక్కబెట్టుకుంటున్నాం. కాబట్టి నేను చేస్తున్నాను అనేటటువంటి కర్తృత్వాన్ని విడిచిపెట్టి నా చేత ఈశ్వరుడు ఈ కర్తవ్యాన్ని నిర్వర్తింపచేస్తున్నారని మనమందరము కూడా గ్రహించవలసి ఉంటుందండి. భగవంతుడి యొక్క శక్తి చేతనే మన దేహాలన్నీ కదులుతున్నాయి, కానీ మనం తీసుకున్న ఆహారమే మనల్ని బ్రతికిస్తుంది అనేటటువంటి ఆ భావన కొద్ది వరకు మాత్రమే, అంటే మితంగా మాత్రమే ఉపయోగపడుతుందండి. ఆహారం తీసుకోకపోతే దేహం నిలబడదు, కానీ ఆహారాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త, ఆ ఆహారం రూపంలో ఉన్నది పరమాత్మయే. ఆహారాన్ని తీసుకుంటే జీర్ణం చేసేది పరబ్రహ్మమే. మరి జీర్ణమైనటువంటి పదార్థము శక్తి రూపంలో మార్చేది ఈశ్వరుడే. శక్తి రూపంలో మన దేహం నిండా ప్రసరించేది కూడా పరమాత్మయే. ఆత్మ యొక్క శక్తి దేహమంతా కూడా నిండి నిబిడీకృతమైందనే సత్యాన్ని ఎవరైతే అనుక్షణం మననం చేసుకుంటూ ఉంటారో, అలా మననం చేసుకున్నటువంటి వారికి కలిగేటటువంటి శక్తి వారికి ఎప్పటికీ కూడా తరుగుదల అనేది ఉండదండి. అంటే ఎంత పని చేస్తున్నప్పటికీ, ఎన్ని కార్యాలు చేస్తున్నప్పటికీ కూడా ఆ దేహానికి అలసట లేకుండా ప్రయాణం చేస్తారు. అలసట లేకుండానే ప్రతి కర్తవ్యాన్ని కూడా నిర్వర్తిస్తారు. కాబట్టి మనమందరం తెలుసుకునేది ఏమిటి అంటే ఈశ్వరుడి యొక్క శక్తియే లోకాన్ని నడిపిస్తుంది. ఆ శక్తియే మన దేహమంతటా వ్యాపించి ఉన్నారండి. యథా సర్వగతం సౌక్ష్మాద్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రా అవస్థితో దేహే తదాత్మానం నోపలిప్యతే అని 13వ అధ్యాయంలోనే 33వ శ్లోకంలో చెప్పారండి. ఏమన్నారు? యథా సౌక్ష్మాద్ ఆకాశం. ఆకాశం అంటే ఎక్కడుందని చెప్తారు? ఇప్పుడు మా ఊర్లోనే ఉంది ఆకాశము అని చెప్పేసి అంటారా? విశ్వమంతటా కూడా ఆకాశం వ్యాపించి ఉందండి. మరి విశ్వమంతటా వ్యాపించి ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా అయితే మరి వాయువుకు సంబంధించినటువంటి దుమ్ము ధూళి కణాల చేత అంటబడుతుందా? ఆకాశం ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంటుందండి. అదే విధంగా మన దేహము నిండా ఆత్మశక్తి ఉందండి. మన శరీరం నిండా కూడా, అంటే దేహమంతటా కూడా ఈశ్వరుడి యొక్క ఆత్మశక్తి అంతా వ్యాపించబడి ఉన్నప్పటికీ దేహ సంబంధమైనటువంటి కార్యముల చేత అంటబడటం లేదు. అంటే ఇప్పుడు నాకు సంతోషం కలిగిందనుకోండి, సంతోషంతో కలిగేటటువంటి పనులు ఏముంటాయి? నాకు సంతోషంగా ఉంది అంటే ఎందుకు సంతోషంగా ఉన్నాను? నా దగ్గర సంపదలు చాలా ఉన్నాయి కాబట్టి సంతోషంగా ఉన్నాను. నాకంటే సంపదలు తక్కువగా ఉన్న వాళ్ళని చూస్తే నాకు కొద్దిగా చులకన భావన కలిగి నేను అహంకారంతో ప్రవర్తించాననుకోండి, ఈ అహంకారానికి సంబంధించిన మాలిన్యం ఈశ్వరుడికి అంటదండి. ఆకాశం నిండా వాయువు ఉందండి. ఆ వాయువులో అనేక రకాలైనటువంటి దుమ్ము ధూళి కణాలన్నీ ఉన్నాయి, కానీ ఆకాశానికి అంటుతున్నాయా? అంటటం లేదు. అదే విధంగా మనం ఈ దేహంతో పుణ్యకర్మలు చేస్తాం, పాపకర్మలు చేస్తాం. అహంకార మమకారాలతో కొంతమందిని ఇష్టపడుతుంటాం, అంటే రాగము ఉంటుంది. కొంతమందిని ద్వేషిస్తుంటాం, అంటే కొంతమందిని మనం శత్రువులుగా చూస్తున్నాం. ఈ రాగము ద్వేషము ఇవన్నీ కూడా లోపటున్న పరమాత్మకు అంటవట. ఆయన సాక్షిగా ఉంటారట. అందుకే ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన సత్యం ఏంటి అంటే సమస్త వేదముల యొక్క సారము ఏది అయి ఉన్నదో ఆ సార స్వరూపాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సమస్త చరాచర ప్రాణికోటి అంతా కూడా ఏ ఆనందమును పొందడం కోసం నిరంతరం అనేక రకములైనటువంటి మార్గములను అన్వేషిస్తూ ఉన్నారో మరి అటువంటి పరబ్రహ్మమును మనం తెలుసుకోవాలి. ఇది మనకు కృష్ణ పరమాత్మ ప్రతి ఒక్కరికి చెప్పారండి. 8వ అధ్యాయంలో 10వ శ్లోకంలో చెప్పారు. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి అన్నారు. సత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. పరమాత్మ చెప్పినటువంటి సత్యాన్ని అనుక్షణం మననం చేసుకోవాలి. నాకు ఎన్ని శ్లోకాలు వచ్చు అనేటటువంటి భావన కంటే కూడా
భగవంతుడిని నేను ఏ మేరకు స్మరణ చేస్తున్నాను, భగవంతుడిని పొందడం కోసం నేను చేసే ప్రతి కర్మ కూడా పవిత్రంగా ఉందా లేదా, భగవంతుడు శాస్త్రంలో చెప్పబడినట్టుగానే నేను చేసే ప్రయత్నాలున్నాయా, నా కర్మలన్నీ కూడా భగవంతుడు చెప్పిన విధంగా చేస్తున్నానా లేదా అని అనుక్షణం ఎవరైతే విచారణ చేసుకుంటారో, అలా విచారణ చేసుకుంటూ భగవంతుడి కోసం వారి యొక్క జీవితాన్ని ఖర్చు పెట్టుకుంటూ ఉంటారో వాళ్ళ యొక్క జన్మ సార్థకత అవుతుంది. కానీ ఎంతసేపు నశించిపోయేటటువంటి దేహ సంబంధమైన విషయాల కోసం వాళ్ళ ఇంట్లో అన్ని రకాల వస్తువులు ఉన్నాయి, మా ఇంట్లో కొన్నే ఉన్నాయి, నేనెప్పుడు అన్ని రకాల వస్తువులు పొందుతాను, వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు వచ్చాయి, నాకెప్పుడు ఇన్ని కీర్తి ప్రతిష్టలు వస్తాయి, వాళ్ళకంటే మేము గొప్పగా ఉన్నామా లేదా అని ఎంతసేపు దేహ సంబంధమైన విషయాల కోసమే ప్రయత్నం చేస్తూ మన సమయాన్ని గడిపామనుకోండి, మానవ జన్మ మళ్ళీ మళ్ళీ రాదండి. ఎన్నో లక్షల కోట్ల జన్మల యొక్క ప్రయత్నం. ఈ మాటను ఎవరూ కూడా సులభంగా తీసుకోవద్దండి. ఒక ఇల్లు కట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తే ఇంటి యొక్క నిర్మాణం పూర్తయినట్టుగా మనము కూడా, అంటే ఇటుక ఇటుక పేరిస్తే ఇల్లు అవుతుందంటారు. ఎన్నో జన్మలలో మనం చేసినటువంటి పుణ్యము మన పాపకర్మలన్నీ పోగొట్టి ఒక్కొక్క పుణ్యము రాసులుగా పోస్తే మానవ జన్మను పొంది ఉన్నావు. ఆ మానవ జన్మలో నువ్వు సాధించవలసిన లక్ష్యమేంటో సాధించకుండా ఒక పశువులాగా, నువ్వు ఒక పురుగులాగా, నువ్వు ఆనందంలో ప్రయాణించడం కోసం అని చెప్పి, ఒక పురుగుకి ఏ విధమైన లక్ష్యం ఉండదండి. ఎంతసేపు తనకు ఆహారం దొరికితే, పశుపక్షాదులకి ఏముంటుందండి? నిద్ర, భయం, మైథునం, ఇంతకు మించి మరి వాటికి వేరే విధమైన లక్ష్యాలేమీ కూడా ఉండవు. మనం మనిషిగా పుట్టామంటే మనము ఆనంద స్వరూపమేనండి. కానీ పశువు కూడా ఆనంద స్వరూపమే. కానీ తనని తాను తెలుసుకోగలుగుతుందా? తెలుసుకోలేదు. కానీ తెలుసుకోగలిగినటువంటి బుద్ధి చైతన్యాన్ని మనం సంపాదించి మనం ఏం చేయాలి? పరమాత్మను పొందడం కోసం అనుక్షణం పరితపించాలే తప్ప ఎవరికంటేనో మనం గొప్పగా ఉండడం కోసం ఎప్పుడూ ప్రయత్నం చేయకూడదు. మన ప్రయత్నం ఎప్పుడూ పరమాత్మ చెప్పినటువంటి ధర్మ మార్గమే. కాబట్టి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. నీ లోపల భగవంతుడున్నాడనే సత్యాన్ని నువ్వు నిరంతరం స్మరణ చెయ్యాలి. నీ ప్రయత్నం నువ్వే చేసుకోవాలి. అంతేకాని ఎవరో వచ్చి, ఇప్పుడు మన తల్లిదండ్రులు సంపాదిస్తే మనం ఆ సంపదలను అనుభవిస్తున్నాం. కానీ మనము చేసుకున్నటువంటి సాధనయే మనల్ని ఇంకొక జన్మ ఎత్తకుండా కాపాడుతుంది. కాబట్టి మనమందరము కూడా ఏం చేయాలి అంటే, ప్రతి ఒక్కరూ కూడా ఇంద్రియానాం నిరోధేన దేహే పశ్యంతి మానవాహ అని కృష్ణ పరమాత్మయే ఉత్తర గీతలో చెప్తున్నారండి మనందరికీ కూడా. మీరు ఇంద్రియాలను నిగ్రహించండి. ఇంద్రియాల యొక్క నిగ్రహము లేకుండా మీ లోపటున్న భగవంతుడు కనిపించరండి. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయ సమావృత అని ఆయనే కృష్ణ పరమాత్మయే చెప్పారు. యోగమాయ చేత నేను కప్పబడి ఉన్నాను అంటున్నారండి. మరి యోగమాయ చేత కప్పబడి ఉన్నటువంటి ఆయన్ని మనం ఎలా తొలగించగలము అంటే, సత్వ రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం అంటారు. మరి 3 గుణాల చేత లోపటున్న జీవుడు బంధించబడ్డారు, పరమాత్మ బంధించబడి ఉన్నారు. మరి ఆ బంధించబడినటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి మనం బయటపడాలి అంటే ఇంద్రియ నిగ్రహం సాధించాలండి. ఎన్నో రకాలుగా మరి మనందరికీ సాధనల ద్వారా నిరూపించినటువంటి గొప్ప గొప్ప మహానుభావులు పుట్టినటువంటి దేశంలో మనం పుట్టి ఉన్నాం. పరమాచార్యుల వారు ఒక్కరోజు తోటకూర పప్పు బాగుంది అన్నప్పుడు మరి వంట వాళ్ళు రోజు కూడా పరమాచార్యుల వారికి తోటకూర పప్పుతో భోజనం పెడితే, ఎందుకు రోజు తోటకూర పప్పుతో భోజనం పెడుతున్నారు, ఎక్కడి నుంచి తెస్తున్నారు తోటకూర అంటే, భక్తులకు చెప్పాము పరమాచార్యుల వారికి తోటకూర అంటే ఇష్టమని. అప్పుడు భక్తులందరూ కూడా తోటకూర తీసుకొచ్చి ఇస్తున్నారు, మేము పప్పు చేస్తున్నామంటే, అంటే నేను జ్ఞానాన్ని బోధించడానికి నేనున్నాను అంటే పరమాచార్యుల వారు ఇంద్రియ నిగ్రహము లేక, అంటే నాలుక కోసమని నాకు ఇది ఇష్టము అన్నారు. నాలుకకి కదండి తోటకూర పప్పు అంటే ఇష్టం. మరి ఎవరికి బుద్ధి చెప్పాలి? నాలుకకే బుద్ధి చెప్పాలి. నేను ఇంద్రియాలను నిగ్రహించుకోండి అని చెప్పాలి అంటే ముందు నేను నిగ్రహాన్ని సాధించి ఉండాలని మధ్యాహ్న భోజన సమయంలో ప్రతిరోజు కూడా
మరి గోశాలలోకి వెళ్ళి ఆవు పేడతో నాలుకకు శుద్ధి చేసి భోజనాన్ని పెట్టకుండా కొద్ది రోజుల పాటు దానికి పనిష్మెంట్ ఇచ్చారట. అలాంటి పరమాచార్యులు పుట్టినటువంటి గడ్డ మీద మనం కూడా పుట్టి ఉన్నాం. మరి అలాంటిది మనం భగవంతుణ్ణి చేరుకోవాలంటే ఏది సాధించాలి? నీకెన్ని సంపదలు ఉన్నా సంపదలు నీకు ఇంద్రియ నిగ్రహాన్ని సంపాదించి పెడతాయా అంటే, నీ అంతట నువ్వే ప్రయత్నం చేసి ఇంద్రియాల యొక్క నిగ్రహం సాధించాలి. ఏ వస్తువుని చూడాలి, ఏ వస్తువు గురించిన జ్ఞానము నీకు ఉండాలి, నశించిపోయేటటువంటి విషయాల గురించిన జ్ఞానము తెలుసుకోవాలా, శాశ్వతమైన పరబ్రహ్మమును గురించి తెలుసుకోవాలా అనే సత్యాన్ని అనుక్షణము మనం విచారణ చెయ్యవలసి ఉంటుందండి. నీ లోపట ఉన్న పరబ్రహ్మమును నువ్వు పొందాలి అంటే అనుక్షణం నువ్వు ఇంద్రియాలను ఏం చేయాలి? నిఘా పెట్టాలండి. ఇంద్రియాల మీద నువ్వు నిఘా పెట్టుకోవాలి. ఇంద్రియాలు ఏం అడుగుతున్నాయి? అడిగిన వాటిని అన్నింటినీ మీరు ఇస్తున్నారా? లేకపోతే భగవంతుడు చెప్పిన మేరకు మీరు ఆ పదార్థాలను తింటున్నారా? ఇంద్రియాలంటాయి రుచికరమైన పదార్థాన్ని పెట్టమని నాలుక అడుగుతుంది. రుచి లేనటువంటి పదార్థాన్ని మనం దాన్ని పెట్టి మనం దానికి నిగ్రహాన్ని నేర్పాలి. తోటకూర పప్పు బాగుంది అంటే ఆవు పేడతో నాలుకకు శుద్ధి చేసినటువంటి పరమాచార్యుల గురించి తెలుసుకుంటున్నామంటే మరి మన నాలుకను మనం ఎంత శుద్ధి చేయాలండి? మనం చూసేటటువంటి ప్రతి విషయము కూడా భగవంతుణ్ణి చేరడానికి కావలసినటువంటి సాధనే కావాలి. అందుకే జ్ఞానేంద్రియాలను నిగ్రహించాలి. అంటే మనము ఒక విషయం గురించినటువంటి జ్ఞానం మనం తెలుసుకుంటున్నామంటే ఆ జ్ఞానము ఏదై ఉండాలి అంటే నీ లోపట ఉన్న పరబ్రహ్మమును తెలుసుకోవడానికి అది ఉపయోగపడేదిలా ఉండాలి. కాబట్టి నువ్వు ఇంద్రియాన్ని నిగ్రహించవలసి ఉంటుందండి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణ, మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము వీటిని మనం ఖచ్చితంగా నిగ్రహిస్తే, అలా నిగ్రహించినప్పుడు మన లోపట ఉన్న చైతన్యాత్మకుడైనటువంటి మరి భగవంతుణ్ణి మనం చూడగలుగుతామట. అలా చూడాలి అంటే నువ్వు ఎప్పటి వరకు ప్రయత్నం చేయగలవు? దేహే నష్టే కుతో బుద్ధి, బుద్ధినాశే కుతో జ్ఞత అంటున్నారు. దేహం ఉన్నప్పుడే నీకు బుద్ధి ఉంటుంది. బుద్ధి ఒకవేళ దేహం గనక పడిపోయిందండి, ఇవాళ నేను చనిపోయాను అనుకోండి, మరి నేను చనిపోతే మరి బుద్ధి చైతన్యం ఉంటుందా? భూమి మీద బుద్ధి చైతన్యం గల ప్రాణి ఏంటండి? ఒక్క మనిషి మాత్రమే. అంటే నేను బ్రతికున్నానంటే నా లోపల బుద్ధి చైతన్యం ఉంది. బుద్ధి చైతన్యం ఎప్పుడు నశిస్తుంది? ఈ శరీరం పడిపోయినప్పుడు నీకు బుద్ధి చైతన్యం ఉండదు. కాబట్టి మరి ఈ దేహాన్ని నువ్వు రక్షించుకోవలసి ఉంటుంది. దేహాన్ని దేవాలయం లాగా చూడాలి. అలా చూడాలి అంటే ఈ దేహము భగవత్ స్వరూపమే కానీ మరి కేవలం పాంచభౌతికమైన దేహంలా ఎవరు చూడకండి. ఈ దేహము పవిత్రమైనటువంటి దేవాలయం. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అన్నారు. మరి ఈ శరీరంలో పరమాత్మ నివసించి ఉన్నారు. కాబట్టి దేనిని తెలుసుకుంటే నీ యొక్క బుద్ధి చైతన్యాన్ని పూర్ణంగా వాడుకోగలవు అంటే జ్ఞానాదేవతు కైవల్యం. జ్ఞానము ద్వారా మాత్రమే నువ్వు ముక్తిని పొందగలుగుతావు, కానీ జ్ఞానము లేకుండా నువ్వు ముక్తిని పొందలేవు. కాబట్టి నువ్వు ఇంద్రియాలను ఎందుకు నిగ్రహించాలి? చాలా మంది అంటారు, బ్రతికున్నంత కాలం నచ్చిన పదార్థాన్ని తినండి, నచ్చిన విధంగా జీవించండి, చావండి అంటే నీకు ఒక పశువుకి ఏం తేడా ఉంది? పశువు కూడా ఇక్కడ పంట పొలం ఉంటే పక్కన పచ్చగడ్డి ఉంటే పచ్చగడ్డిని వదిలిపెట్టి మరి పంట పైరు తినడానికి వస్తుంది. మనం కూడా రుచికి లొంగిపోయి కనపడిన ప్రతి పదార్థాన్ని కూడా ఆస్వాదిస్తూ వెళ్ళిపోయామనుకోండి, నువ్వు ఎప్పటికీ కూడా భగవంతుణ్ణి చేరుకోలేవు. అంటే నీకు ఒక పశువుకి ఏమైనా తేడా ఉందా? నీకు బుద్ధి చైతన్యం ఉంటే ఏం లాభం? ఇది తినకూడదు, దీన్ని నేను నిగ్రహించవలసి ఉంటుంది అని మరి భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానముతో కూడి నువ్వు కర్మ చేసినప్పుడు నువ్వు ఇంద్రియాలను నిగ్రహించగలుగుతావు, నీ మనస్సును నిగ్రహించగలుగుతావు. నిగ్రహించినప్పుడు నీ లోపటున్న భగవంతుణ్ణి చూస్తావు. అందుకే మన భర్తృహరి అంటారండి దేహం గురించి, క్రిమికుల చితం అంటే క్రిములతో కూడినది నీ దేహము. లాలా క్లిన్నం మరి లాలాజలంతో ఎప్పుడు నోట్లో నీరు ఊరుతూ దుర్గంధంతో కూడినటువంటి నీటితో నువ్వు ఉంటావు. అంతే కదండి. ఆయన ఏమైనా అబద్ధం ఆడారా? మరి మన శరీరంలో క్రిములు లేవంటారా?
మన నోటి నిండా నీరు ఊరుతుంది. ఆ నీరు ఎలా ఉంటుంది? లాలాజలం ఎలా ఉంటుందండి? చాలా దుర్గంధంతో కూడి ఉంటుందండి. తర్వాత విగంధి జుగుప్సితం అంటారు. అంటే మలమూత్రములతో కూడినటువంటి మరి ఈ దేహములో ఈ దేహానికి సంబంధించిన విషయాల మీద మీరు మనస్సును లగ్నం చేయక ఈ దేహముతో మీరు సాధించవలసిన కార్యం ఏమిటి? మరి ఇన్ని రకాల వికారాలు ఉన్నటువంటి ఈ దేహముతో మీరు సాధించగలిగినటువంటి గొప్ప విషయం ఏముంది? అంటే దేహం కోసమే ప్రయత్నము. అంటే ఎంతసేపు ఈ శరీరానికి కావలసినటువంటి ఏమేమి బంగారు నగలు వేయాలి, దీనికి ఎన్ని రకాల పదార్థాలు పెట్టాలి, దీనికి సంబంధించి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, దీనికి సంబంధించి ఎన్ని కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి, వీటి గురించిన ఆలోచన విడిచిపెట్టండి. మీరు ఎన్ని సాధనలు చేసినా ఒక రోజు ఇది మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. విడిచి వెళ్ళిపోయే లోపు మీరు అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరాలి అంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. జ్ఞానము పొందడంలో ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో ఆ శ్రద్ధ చేత ఏం చేయాలి అంటే తత్పర సంయతేంద్రియ, ఇంద్రియాలను నిగ్రహించాలండి. ఇంద్రియాలను నిగ్రహించి మన లోపట ప్రకాశించేటటువంటి భగవంతుడి మీద మన మనస్సు లగ్నం చేస్తే తప్ప మనం పరమాత్మను పొందలేము. కాబట్టి ఇక్కడ మనం పరమాత్మను పొందాలి అంటే ప్రతి ఒక్కరూ మీ లోపట ఉన్న పరబ్రహ్మము ఎలా ఉంటారు అంటే మరి వ్యాసుడు తర్వాత వశిష్ఠాది మునులందరూ కూడా విహరించేటటువంటి మరి గొప్పదైనటువంటి స్థలము మన లోపట ఉన్నటువంటి పరబ్రహ్మము ఉండేటటువంటి ఆత్మస్వరూపం అండి. అంటే మన లోపట భగవంతుడు ఉన్నారు అన్నప్పుడు నీ లోపట ఉన్నటువంటి పరబ్రహ్మము ఎంత గొప్పగా ఉంటారంటే మరి జీవన్ముక్తులైనటువంటి యోగేంద్రులు మన దేహమునందు ఏం చేస్తూ ఉంటారు? మరి క్రీడించేటటువంటి క్రీడా స్థలం. అంటే మనమందరమేమో బయట ఉన్నటువంటి విషయాలన్నింటినీ అనుభవిస్తూ సుఖ దుఃఖాలను పొందుతున్నామండి. కానీ జీవన్ముక్తులైనటువంటి వారు ఏం చేస్తూ ఉన్నారు? మరి మన లోపట ఉన్న పరబ్రహ్మము యొక్క శక్తిని వాళ్ళు ఏం చేస్తున్నారు? రమిస్తున్నారండి. అంటే ఆనందములో వీళ్ళు రమిస్తూ ఉన్నారు. అందుకే కృష్ణ పరమాత్మ అంటారండి, యస్వాత్మరతిరేవ స్యాద్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే అంటున్నారండి. అంటే తమ లోపట ఉన్న ఆత్మానుభూతి చేత ఎవరు రమించగలుగుతారంటే జీవన్ముక్తులైనటువంటి వారు రమిస్తూ ఉంటారండి. సనకాది మునులైనటువంటి వారు మరి ఏం చేస్తూ ఉంటారు? నిరంతరము కూడా సంచరించేటటువంటి స్థలం ఎక్కడ ఉంది అంటే మన శరీరమేనండి. మన లోపట ఉన్నటువంటి ఈశ్వర స్వరూపము నెలవై ఉన్నటువంటి మరి పరమాత్మయే. ఈశ్వరుడి యొక్క శక్తి మన లోపట మనం అనుభూతి పొందాలి అంటే ఇంద్రియ నిగ్రహం ఉండాలి. మరి ఇంద్రియ నిగ్రహం ఎలా వస్తుంది అంటే జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి మరి జ్ఞానాదేవతు కైవల్యం, కైవల్యం అనేది జ్ఞానం ఉన్న వారికి మాత్రమే సాధ్యమవుతుంది. అందరికీ సాధ్యం కాదు అని ఎంతో మంది భగవంతుడిని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంటారు. కానీ వాళ్ళందరూ కూడా భగవంతుడిని తెలుసుకోలేకపోవడానికి కారణం ఇంద్రియాల యొక్క నిగ్రహాన్ని పొందలేరండి. అంటే చిత్తము యందు శుద్ధత ఉండదు. ఎవరి మనస్సు అయితే శుద్ధమును కలిగి ఉంటుందో అంటే చిత్తశుద్ధి కలిగినటువంటి వారు మాత్రమే పరమాత్మను తమ లోపట చూడగలుగుతారు. మన లోపట ఉన్న పరబ్రహ్మమును మనం చూడాలి అంటే చిత్తశుద్ధి ఉండాలి. అందుకే శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడితో చెప్పినటువంటి మాట ఏంటంటే పశ్యన్నపి పస్కలతి, శృణ్వన్నపి న బుధ్యతి, పఠన్నపి న జానాతి, దేవమాయ విమోహిత అని చెప్తారు. అంటే ఏంటంటే ఆత్మ అంతటా వ్యాపించి ఉంది అని చెప్పినప్పటికీ కూడా మరి ఆత్మను చూడలేరు. ఎప్పుడు చిత్తశుద్ధి లేనటువంటి వాళ్ళు చూడలేరండి. అదే విధంగా ఆత్మ గురించి తెలుసుకుంటూ ఉంటారు, కానీ మరి ఆత్మని వాళ్ళు అనుభూతి పొందటం కుదరదు. పఠన్నప్పి ఆత్మ గురించి చదువుతూనే ఉంటారు, కానీ ఆత్మను తెలుసుకోలేరు. ఎందుకు అంటే మరి దేవమాయ విమోహిత అంటే మరి
భగవంతుడి యొక్క శక్తి అని. మాయను కూడా మనం తిట్టడానికి వీల్లేదట. దేవమాయ అంటే భగవంతుడు కల్పించినటువంటి మాయ చేతనే మనమందరము కూడా బంధించబడ్డామండి. మనమందరము బంధించబడటానికి కారణం, మనమందరం ఎందుకు బంధించబడి ఉన్నాం? బంధించబడి ఉండడానికి కారణాలు ఏమై ఉన్నాయి అంటే, నీ లోపట ఉన్నటువంటి యోగమాయ చేత ప్రతి ఒక్కరూ కూడా బంధింపబడి ఉన్నారు. తన లోపట ఉన్నటువంటి యోగమాయను ఎవరైతే తెలుసుకుంటారో, ఎలా తెలుసుకుంటారు అంటే, ఈశ్వరుడు విశ్వమంతటా ఉన్నారనేటటువంటి సత్యాన్ని సద్గురువు ద్వారా తెలుసుకొని, సద్గురువు చెప్పినటువంటి జ్ఞానముతో కూడి ఎవరైతే నిరంతరము సాధన చేస్తూ ఉన్నారు. మనం సాధన చేస్తున్నామనటానికి గుర్తేంటంటే, నీ ఇంద్రియాలు నువ్వు చెప్పినట్టుగా వింటున్నాయా లేదా? విననప్పుడు నీ లోపట ఉన్న బ్రహ్మమును చూడడానికి కావలసినటువంటి స్థితి కలగదండి. ఇప్పుడు మనం మనకు దాహంగా ఉంది, పక్కనే ఉన్నటువంటి ఏదో ఒక నదిలో నీళ్లు తాగుదామని వెళ్ళాం. అక్కడంతా కూడా పాచి ఉందనుకోండి. ఆ పాచిని ఒకసారి పక్కకు నెట్టేసి దోసెట్లోకి నీళ్లు తీసుకున్నాం. ఆ నీళ్లు తీసుకున్న మరుక్షణం ఆ పాచి మళ్ళీ ఆ నీటి మీద కప్పుతూ ఉందండి. అదే విధంగా మనం సాధన ఎంత చేస్తున్నప్పటికీ కూడా మరి మాయ యొక్క ప్రభావం మన మీద ఉంది అంటే, అంటే నీ సాధనలో ఇంకా ఏదో లోపం ఉంది అనటానికి గుర్తు. మరి నీ సాధనలో లోపాన్ని పోగొట్టుకోవాలి అంటే జ్ఞానాన్ని సంపాదించాలి. ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్య శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కచ్చిత్ అని మరి అక్కడ శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటని ఇక్కడ ఆయనే మళ్ళీ కృష్ణ పరమాత్మగా భగవద్గీత యందు 2వ అధ్యాయంలో మనకి 29వ శ్లోకంలో చెప్తారండి. అంటే ఆశ్చర్యంతో ఆత్మను చూస్తున్నారు. ఆత్మ ఉంది అంటే ఎక్కడ ఉంది అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. మరి ఆత్మ గురించి చెప్పినప్పుడు వింటున్నారు కానీ అనుభూతి పొందలేకపోతున్నారు. మరి వింటున్నారు, మరి ఆత్మ అంతటా ఉంది అంటే ఎక్కడ ఉందో కనిపించటం లేదు. మరి ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ గురించి మాట్లాడతారు కానీ ఆత్మ యొక్క అనుభూతిని పొందలేకపోతున్నారు. కారణం మీ యొక్క ఇంద్రియాల యొక్క నిగ్రహము లేదు. అంటే భగవంతుడు ఉన్నారనేటటువంటి జ్ఞానాన్ని సద్గురువు యొక్క బోధ తదనంతరం ఎవరైతే విశ్వసిస్తారో, నమ్ముతారో, నమ్మిన వారు మాత్రమే భగవంతుడి యొక్క జ్ఞానముతో కూడి కర్మ చేయగలుగుతారు. అంటే పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానాన్ని ఎవరైతే నమ్ముతారో, మొదట నమ్మండి. మన లోపట ఈశ్వరుడి యొక్క శక్తి ఉందనే సత్యాన్ని నమ్మాలి. అలా నమ్మి మనం చేసేటటువంటి కర్మల యందు ఏవైనా దోషాలు ఉంటే ఆ దోషాలను ఎవరు తీసేయాలి? నీ లోపట ఉన్న ఆత్మశక్తికే అప్పచెప్పాలి. స్వామి, నేను ఎన్నిసార్లు ప్రయత్నం చేసినప్పటికీ కూడా నా తప్పులు నేను సరిదిద్దుకోలేకపోతున్నానని మిమ్మల్ని ఎక్కడో బయట ఉన్న ఒక దేవుడి దగ్గర నమస్కరించమనట్లేదు. మీ లోపటున్న భగవంతుడికి మీరే రహస్యంగా చెప్పుకోండి. ఎలా? మరి మనందరికీ కూడా తెలుసండి, దూర్జటి శ్రీకాళహస్తి శతకాన్ని కూడా రాశారండి. ఆయన చెప్పుకున్నారు, స్వామి, నేను పేరుకు బ్రాహ్మణుణ్ణి, కానీ నాకు కామము చాలా ఎక్కువగా ఉంది. నేను ఉదయం పూట లేచి పవిత్రంగా స్నానం చేసి మరి భగవంతుడికి మీకు అర్చన చేయడం కోసం వస్తాను. కానీ మరి సాయంత్రం అయ్యేసరికి నేను తానే కొంపలలోకి వెళ్లకుండా ఉండలేను. నా యొక్క బలహీనత. నేను ఎవరికైతే మరి పూజ, ఎవరి కోసమైతే పూజ చేశాను అంటే భక్తులందరూ కూడా దేవాలయానికి వస్తుంటారు కదండి. మరి వాళ్ళందరికీ కూడా ఈయన పూజ చేసి వాళ్ళ కోరికలు నెరవేరాలని శతకోపం పెడతారండి. మరి వాళ్ళు ఈయన ఒకే చోట కనపడతారు, అక్కడ సానె కొంపలయందు. అప్పుడు అంటే నేను అక్కడికి వెళ్ళి ఎంతటి కామమును అనుభవించినప్పటికీ కూడా నా యొక్క కోరిక మాత్రం తీరటం లేదు. నా కోరిక అంటే నాకు ఇటువంటి కోరిక లేకుండా నా ఇంద్రియాన్ని నిగ్రహించవలసినటువంటి అవసరం ఎవరికి ఉంది అంటే మరి నిగ్రహించుకోవాల్సిన అవసరం నాకే ఉంది, కానీ నిగ్రహించుకోలేకపోతున్నాను. మీరే నాకు ఆ ఇంద్రియ నిగ్రహాన్ని ప్రసాదించండి అని చెప్పేసి మరి అక్కడ శివుణ్ణి వేడుకున్నారట. శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి శివుణ్ణి వేడుకుంటే ఆయన యొక్క తాపాన్ని
అంటే ఎవరు మనకి ఇంద్రియాల యొక్క తాపాన్ని ఇస్తున్నారు? మనం పూర్వజన్మలలో చేసిన పాపపు కర్మకు ఈశ్వరుడే మనకు అటువంటి తీరనటువంటి ఎంత అనుభవించినా తీరనటువంటి తాపాన్ని ఇచ్చేది ఎవరు? లోపట ఉన్న సర్వేశ్వరుడే ఇస్తున్నారు కాబట్టి ఆయన్నే శరణు వేడారనుకోండి, అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఇచ్చిన వారే తొందరగా తీసివేయగలరు కాబట్టి ఆయన ఏం చేశారు అంటే, మరి దూర్జటి యొక్క తాపాన్ని, ఆ కామము యొక్క ఆ తాపాన్ని తీసేశారట. తీసేసిన తదనంతరం ఆయన మరి శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని కూడా రాశారు. ఎవరి యొక్క ఎంతో మంది గొప్ప గొప్ప కవులు ఉన్నప్పటికీ మరి దూర్జటి గారు చెప్పినటువంటి మరి ఆ కవిత్వానికి ఎందుకు అంత మహత్తు అంటే, తనకు కలిగినటువంటి తాపాన్ని తీర్చమని ఎవరిని వేడుకోవాలి? మనకెవరైతే కష్టాన్ని ఇస్తున్నారో ఆ కష్టం ఇచ్చేటటువంటి భగవంతుణ్ణే వేడుకోవాలి. మనమేమంటాం? పలానా వ్యక్తి నన్ను ఇబ్బంది పెట్టారండి, ఆయన్ని ఎలాగైనా శిక్షించాలి అంటున్నాం. మరి నాకు ఒక కష్టం వచ్చింది అంటే నేను పూర్వజన్మల్లో చేసిన పాపము కష్టం రూపంలో వచ్చిందని, ఆ కష్టాన్ని ఇవ్వడానికి ఎవరి యొక్క అనుమతి ఉంది? పరమేశ్వరుడి యొక్క అనుమతి ఉంది అని నీ లోపట ఉన్నటువంటి బ్రహ్మమునకు నువ్వు శరణు వేడు. నన్ను క్షమించండి, నేను తెలుసో తెలియకో పాపం చేశాను, ఆ పాపాన్ని పోగొట్టండి అని చెప్పేసి మరి లోపటున్న భగవంతుణ్ణి క్షమాపణ వేడుకోవడం. ఇలాంటి మహానుభావుల గురించి తెలుసుకున్నప్పుడు మనల్ని మనం ఎలా సంస్కరించుకోవాలి? ఎలా సంస్కరించుకోవాలి? ఎవరి దగ్గరకో వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ లోపటున్న భగవంతుణ్ణి మీరు ముందు ఉన్నారని నమ్మండి. నమ్మి ఆయన్ని మనసారా మీకు కలిగిన కష్టాన్ని పోగొట్టమని క్షమాపణ పూర్వకంగా, కృతజ్ఞత పూర్వకంగా భగవంతుణ్ణి వేడుకున్నప్పుడు ఆ పరమాత్మ మన యొక్క పాపాన్ని తీసేస్తాడు. ఇక్కడ కూడా చూడండి, అర్జునుడు ఎవరికి చెప్పుకుంటున్నారు? తనను ఏది ఇబ్బంది పెడుతుందన్నారు? దేహ సంబంధమైనటువంటి విషయాలు ఇబ్బంది పెడుతున్నాయి. ధర్మ సంబంధమైనటువంటి మరి సంపదలు, అంటే ధర్మంగా సంపాదించిన సంపదలను కూడా బంధువులకు ఇచ్చేస్తారంటున్నారండి. వీళ్ళకు ధర్మంగా రావాల్సినటువంటి రాజ్యాన్ని మొదట వాళ్ళ బంధువులు ఇబ్బంది పెట్టారని చెప్పేసి మరి వాళ్ళ నుండి తమ రాజ్యాన్ని తాము ఆక్రమించుకోవాలి అని చెప్పేసి మరి ఆ రాజ్యం కోసం మరి వీళ్ళు యుద్ధం చేయడానికి వచ్చారు. యుద్ధంలో మరణించేది తన బంధువులే అని తెలిసిన తర్వాత తన బంధువులు మరణించటం కంటే కూడా తాము దుఃఖాన్ని పొందటం, తాము కష్టాలను పొందటం చాలా సులభము. అంటే బంధువుల యొక్క సుఖమే నా సుఖము, కానీ బంధువులను చంపడం వల్ల నాకు కలిగేటటువంటి సుఖమేంటో నాకు అర్థం కావట్లేదు కృష్ణ. మరి వాళ్ళందరూ కూడా తప్పు చేశారు, కాదనట్లేదు. మరి తప్పు చేసినప్పుడు వాళ్ళందరూ కూడా పాపాన్ని అనుభవిస్తారు. మరి పాపము చేసిన వాళ్ళని నేను చంపాలా? పాపము చేసిన వాళ్ళని చంపితే పాపమే వస్తుంది కానీ పుణ్యం వస్తుందా అండి? ఒక వ్యక్తి పాపం చేస్తే ఆ పాపం చేసిన వాడిని నేనెందుకు చంపాలి? నేనెందుకు వాడిని ముట్టుకోవాలి? నేను చంపను అంటున్నాడు అర్జునుడు. అందుకే ఆయన అంటున్నారు కదండి, యద్యప్యేతే న పశ్యంతి లోభోపహత చేత సహా అంటున్నాడు. అంటే వాళ్ళు లోభ గుణము చేత వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి కులక్షయమును, అంటే కులం యొక్క నాశనమును కోరుకుంటున్నారు. మిత్రద్రోహేచ పాతకం, మిత్రద్రోహం కూడా చేస్తున్నారు. మరి ఆ ద్రోహం చేసినటువంటి వాళ్ళందరినీ చంపితే పాపం అంటుకుంటుందండి. మరి ఆ అంటుకున్నటువంటి పాపాన్ని నేనేం చేయాలి? కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం. నేను ఎలా పోగొట్టుకోవాలో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు చేసినటువంటి పాపాన్ని, మరి వాళ్ళు పాపమే చేశారు, ఆ పాపము వలన కలిగేటటువంటి దోషము నుండి ఎలా బయటపడాలో నాకు అర్థం కావట్లేదు. మరి పాపము చేసి ఉన్నారు వాళ్ళు, మరి వాళ్ళందరికీ కూడా నేను ఎలా వాళ్ళ పాపాన్ని నేను ఎలా పోగొట్టగలను? అంటే వాళ్ళ పాపానికి నేను వాళ్ళని చంపడమే తప్ప వేరొక పరిష్కారము లేదా అని అర్జునుడు కృష్ణ పరమాత్మను అడుగుతున్నారు. అంటే తనకు దుఃఖాన్ని కలగచేసినటువంటి వారు ఎవరు అంటే ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ లాగా ఉన్నారండి. అంటే స్వామి ఎందుకండి మా బంధువులనే చంపేటటువంటి అవకాశం నాకు ఇచ్చారు? మా బంధువులు పాపం చేసిన వారేనండి. పాపం చేసినటువంటి వాళ్ళని చంపితేనే మీరు మంచి జరుగుతుంది అంటున్నారు. పాపము చేసిన వాడిని చంపితే మాకు పాపమే వస్తుంది. ఆ పాపము నాకు అంటకుండా మరి నన్ను నేను రక్షించుకోవాలి అంటే నాకు తెలిసినటువంటి జ్ఞానం ఏంటంటే వాళ్ళని చంపకుండా ఉండడమే. పాపం చేసిన వాడిని నేనెందుకు చంపుతాను? నేను చంపను.
మరి పాపం చేసినటువంటి వాళ్ళ వల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఆ పాపానికి నన్ను ఇంకొద్దిగా మూట కట్టుకోమంటున్నారు. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనః. మరి మా కులం ఇప్పటికే క్షయం అవుతూ ఉంది వాళ్ళు చేసేటటువంటి పాపముల చేత. వాళ్ళు చేసినటువంటి పాపం వల్ల కులానికి పట్టినటువంటి భ్రష్టత్వము, కులంలో ఉన్నటువంటి మా పెద్దలు ఏర్పాటు చేసినటువంటి ధర్మాలన్నీ కూడా మరి నశించిపోతూ ఉన్నారు, నశించిపోతున్నాయి. ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మో విభవత్యుత. అధర్మం కూడా వచ్చేసింది. మా కుల ధర్మాలు ఎప్పుడైతే నశించిపోయారో, మా కులంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైతే పాపం చేయడం ప్రారంభించారో అప్పుడే మా కులం యొక్క ధర్మం అంతా పోయిందండి. అధర్మోపి భవత్యుత. అధర్మం వచ్చేసింది. అధర్మం రాగానే కులంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా మరి భ్రష్టత్వాన్ని పొందుతారు. స్త్రీలు భ్రష్టత్వాన్ని పొందితే శీషు దుష్ట్వాషు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః. వర్ణ సంకరం కూడా వస్తుంది. చూసారా, ఇప్పటికే మా కులంలో ఎంతటి చెడు ఉందో, మరి ఆ చెడులో నన్ను ఇంకా ఏమంటున్నారు, ఇంకా ఆ చెడుకు ఇంకొక ప్రయత్నం చేయమంటున్నారు. మరి సంకరో నరకాయైవ కులజ్ఞానం కులస్య చ. కులమును చెడిచినటువంటి వారికి, కులములో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పాపమే కదండి వచ్చేది. వాళ్ళందరికీ నరకం కాకపోతే ఏమొస్తుందండి? పైగా ఎన్నో ధర్మాలు చేసి దేహాన్ని విడిచిపెట్టినటువంటి మా పితృదేవతలకి తర్పణాలు కూడా అందకుండా చేస్తారా మీరు? పతంతి పితరో హేషాం లుప్త పిండోదక క్రియా. మరి వాళ్ళందరికీ కూడా పితృతర్పణాలు అందకుండా పోతున్నాయి. ఎందువల్ల? వీళ్ళు ధర్మాన్ని తప్పటం వల్ల. మా వాళ్ళు ధర్మం తప్పి ప్రవర్తిస్తున్నారు. ఆ ధర్మం తప్పి ప్రవర్తించినప్పుడు మా కులంలో ఉన్న స్త్రీలు కూడా మరి అధర్మంతో ప్రవర్తిస్తారు. వర్ణ సంకరం జరుగుతుంది. నేను ఇంకా వీళ్ళందరినీ చంపేస్తే ఇప్పటికే కొంత నష్టం జరిగి ఉంది. ఆల్రెడీ కొంత నష్టం జరిగిందని ఒప్పుకుంటున్నాడండి. వీళ్ళందరూ పాపాత్ములని ఒప్పుకుంటున్నారు. మరి పాపాత్ములైనటువంటి వాళ్ళని ఎలా రక్షించాలో నాకు అర్థం కావట్లేదు. మరి ఇప్పటికే మా కులానికి పట్టినటువంటి ఏదైతే అధర్మము, చెడు ఉందో దాన్ని ఎలా పోగొట్టాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నేను ఇంకా ఏం విని ఉన్నాను అంటే, ఇక్కడ ఆయన అంటూ ఉన్నారండి, దోషైరేతై కులజ్ఞాన వన్న సంకరకారకై ఉత్స్యాద్యంతే జాతి ధర్మా కుల ధర్మాశ్చ శాశ్వతా. మరి కులమును చెడిపినటువంటి వారి వలన ఏమవుతుంది అంటే, మరి మా కుల ధర్మములు, జాతి ధర్మములన్నీ కూడా ఉత్స్యాద్యంతే నశించిపోతూ ఉన్నాయండి. మరి వీళ్ళ వల్ల మా కుల ధర్మాలన్నీ నశించిపోయాయి. ఉత్సన్న కుల ధర్మానాం మనుష్యానాం జనార్దన. నీకు తెలియదా అయ్యా? సత్యాలన్నీ తెలుసు కదా నీకు. మరి కులమును చెడపడం వల్ల, మా కుల ధర్మములు, జాతి ధర్మములన్నీ నశించిపోవడం వల్ల, ఆ కుల ధర్మములను ఎవరైతే నశింపచేశారో వాళ్ళందరికీ కూడా ఎక్కడికి వెళ్తారు? వాళ్ళందరూ కూడా అంటే నరకే నియతం వాసో భవతీత్యను శుశ్రుమా. ఇక్కడ అర్జునుడి యొక్క వేదన మనం అందరము అర్థం చేసుకోవాలి. అర్జునుడి యొక్క వేదన అంటే కేవలం అర్జునుడికి జరిగినటువంటి సంఘటన కాదండి. మన అందరికీ కలిగేటటువంటి ఏదైతే అనుమానం ఉందో ఆ అనుమానాన్ని అర్జునుడు మన తరపున విన్నవిస్తూ ఉన్నారు. పాపము చేసినటువంటి వాళ్ళు మా కులంలో ఉండటం వల్ల మా కుల ధర్మాలన్నీ నశించిపోతున్నాయి. మరి వీళ్ళందరి వల్ల మాకు కూడా భ్రష్టత్వం వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు చెడిపోయారు, వాళ్ళ వల్ల మాకు కూడా భ్రష్టత్వం వచ్చింది. ఇప్పుడు మేమందరము కూడా ఎక్కడికి వెళ్ళాలి? నరకానికే వెళ్ళాలి. నరకానికే వెళ్తారు అని చెప్పేసి నేను అనేక రకములైన శాస్త్రముల యందు చదివి ఉన్నాను, పెద్దలు చెప్పి ఉండగా విని ఉన్నాను. మరి వీళ్ళందరూ కూడా చనిపోతారు. వీళ్ళందరికీ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ నరకానికి వెళ్తారు. ఇక్కడ అడిగిన ప్రతి ప్రశ్నకు కృష్ణ పరమాత్మ సమాధానం చెప్తారండి. భగవద్గీత యొక్క సారమంతా ఏంటి? గీతా ఉపదేశం అంటే అర్జునుడు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం ఉంటుందన్నమాట. ఈయనేమంటున్నాడు? కుల ధర్మాలన్నీ నశించిపోతాయి. మరి ఈ కుల ధర్మాలన్నీ నశించిపోతూ ఉన్నాయి. మరి ఇంకా వీళ్ళందరికీ నరకమే ఉంది. అసలు వీళ్ళందరినీ నరకంలో నుంచి నేను ఎలా తప్పించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తారు. ఎందుకు అంటే, సరే 2వ అధ్యాయం వచ్చేంత వరకు ఎందుకండి, ఎప్పటిదప్పుడే మనం పరిష్కరించుకునే ప్రయత్నం చేద్దాం. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం
సుఖిన క్షత్రియ పార్థ లభంతే యుద్ధమీదృశం అన్నారు కృష్ణ పరమాత్మ. మరి 2వ అధ్యాయంలో 32వ శ్లోకంలో అంటారండి, యదృచ్ఛయ అంటే మీరు కోరకుండానే వచ్చినటువంటి సంఘటన ఏంటి? యుద్ధం. ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధంలో ఎవరెవరైతే పూర్వము పాపము చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు వచ్చి ఇక్కడ అర్జునుడు అడిగారు కదండి, ఏమన్నారు? మా వాళ్ళందరూ కూడా మరి కుల ధర్మాలన్నీ కూడా చెడగొట్టారు, మిత్రద్రోహం చేశారు, ఇటువంటి పాపాలు ఎన్నో చేసి ఉన్నారు, ఇతరుల యొక్క సంపదలన్నీ కూడా దోచుకునే ప్రయత్నం చేశారు, ఇతరుల యొక్క సంపదలు, తర్వాత వాళ్ళ యొక్క భార్యలను, తర్వాత వాళ్ళు చేసేటటువంటి పాపాలేంటి? విషం పెట్టి చంపే ప్రయత్నం చేశారు, ఆతతాయిలు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదండి. మరి ఆయుధాల చేత మరి వీళ్ళని చంపే ప్రయత్నం చేశారు, వాళ్ళ ఆస్తులు సంపదలు తీసుకునే ప్రయత్నం చేశారు, విషం పెట్టి ఆహారాన్ని పెట్టి మరి వీళ్ళని చంపే ప్రయత్నం, తర్వాత లక్క ఇంటికి నిప్పుతో మరి మమ్మల్ని అందరినీ చంపాలి అని చెప్పేసి ఇంటిది. అంటే ఇక్కడ ఒక్కొక్క విషయం చెప్తున్నప్పుడు జాగ్రత్తగా వినాలండి. పాపము చేసినటువంటి వారు అంటే ఇతరుల ఇంటికి ఎవరైనా నిప్పంటించే ప్రయత్నం చేశారనుకోండి, ఆ పాపము మామూలుగా ఉండదు. భగవంతుడు ఏ శిక్ష వేయడానికైనా సిద్ధంగా ఉంటారట. ఆయుధముల చేత ఎవరి మీద కూడా దాడి చేయకూడదండి. విషం పెట్టి ఎవరిని కూడా చంపాలి అని మనం ప్రయత్నం చేయకూడదు. ఇతరుల యొక్క సంపదలు, ఇతరుల యొక్క భార్యలు, ఇట్లాంటి విషయాల పట్ల ఎవరికైతే వ్యామోహం ఉంటుందో, ఆ విషయాలను ఎవరైతే చేసే ప్రయత్నం చేస్తారో, చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరి వాళ్ళు ఊహించిన దానికంటే వేల రెట్ల యొక్క ఫలితం, చాలా దుఃఖాన్ని పరమాత్మ ఇస్తారు అనే విషయం అర్జునుడు చదివినటువంటి శాస్త్రములు పెద్దల ద్వారా విని ఉన్నారు కాబట్టి ఉన్న సత్యాన్నే చెప్తున్నాడు. ఇక్కడ అర్జునుడు ఏం అబద్ధం చెప్పట్లేదు. అంటే పాపము చేసినటువంటి వారు వీళ్ళు ఎటువంటి విషయాలు పాపాలుగా మారతాయో కూడా ఆతతాయిల రూపంలో చెప్పారు. మరి ఈ పాపము చేసి ఉన్నారు కాబట్టి మరి వీళ్ళందరికీ నరకమే వస్తుందని విన్నాను, కానీ ఆ నరకాన్ని నేను ఎలా తప్పించగలనో కూడా నాకు అర్థం కావట్లేదంటే కృష్ణ పరమాత్మ మొదట చెప్తాడనమాట. ఏమంటాడంటే, ఇక్కడ సంప్రాప్తించినటువంటి యుద్ధం ఏదైతే ఉందో, పూర్వము చేసినటువంటి పాపాలు ఎన్ని రకాల పాపాలు ఉండనివ్వండి, ఆ పాపాలన్నింటికి ప్రాయశ్చిత్తం వీళ్ళందరూ నరకానికి వెళ్లకుండానే స్వర్గానికి వెళ్ళడానికి కావలసినటువంటి గొప్ప మార్గం, దీని గురించి నువ్వు చింతన చేయాల్సిన అవసరమే లేదని కృష్ణ పరమాత్మ అభయం ఇస్తాడండి. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం, స్వర్గద్వారము వీళ్ళందరి కోసం కూడా తెరిచి ఉంటుంది. హతోవా ప్రాప్తసే స్వర్గం జిత్వావా భోక్షసే మహిం అంటారండి కృష్ణ పరమాత్మ 37వ శ్లోకం 2వ అధ్యాయంలో. ఇక్కడ గెలిచారు అంటే రాజ్యాన్ని అనుభవిస్తారు, లేదు మరణించారు అంటే మాత్రం చక్కగా స్వర్గానికి వెళ్తారు. అర్జున, నువ్వు దాని గురించి ఏం చింతన చెందాల్సిన అవసరం లేదు. ఎంతటి పాపము చేసినప్పటికీ కూడా ధర్మయుద్ధములో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళందరికీ కూడా మేలే జరుగుతుంది తప్ప ఏనాడు కీడు జరగదు. దాని గురించిన సంశయం వద్దు. అంటే మరి మనం కూడా తెలిసో తెలియకో తప్పులు చేసి ఉంటాం కదండి. తెలిసి కానీ తెలియక కానీ మనం ఆ గొప్పదైనటువంటి పాపాలు చేసి ఉండొచ్చు కదండి. మన జీవితంలో కూడా ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదో ఒక పాపం మనల్ని అనుక్షణం ఇబ్బంది పెడుతుంది. పలానా రోజున పలానా వాళ్ళని నేను ఇలా చేసి ఉండకూడదు, అది ఒక మాట కావచ్చు, అవతలి వాళ్ళ యొక్క సంపద కావచ్చు, ఏదో ఒక సందర్భంలో ఒక మనిషిని బాధ పెట్టడానికి ఏదో ఒక తప్పు చేసి ఉంటాం. ఆ తప్పు మనల్ని ప్రతి క్షణము కూడా మన మనసును తొలుస్తుందండి. మరి ఇప్పుడు ఇలాంటి పాపం నుండి మేము బయటపడతామా అని మనందరికీ సందేహం కలుగుతుందండి. మరి ఆ సందేహానికి పరమాత్మ ఏమని చెప్పారు? మరి ఇది మీరందరూ కోరకుండానే వచ్చినటువంటి ధర్మయుద్ధం అన్నారు. మరి మనకెక్కడ వచ్చిందండి ధర్మయుద్ధం? అక్కడంటే ఆ రోజున కౌరవులకు పాండవులకి మధ్య ధర్మంతో కూడినటువంటి, అంటే ధర్మాన్ని రక్షించే ప్రయత్నంగా కృష్ణ పరమాత్మ మరి ఇక్కడ యుద్ధాన్ని జరిపిస్తూ ఉన్నారు. ఆ యుద్ధంలో వాళ్ళందరూ కూడా పార్టిసిపేషన్ చేసి ఉన్నారు. మరి ఆ యుద్ధంలో మరణించిన వాళ్ళందరికీ కూడా స్వర్గం వస్తుంది అంటున్నారు. మరి మనకి కూడా వస్తుందా? మనం కూడా పాపాలు చేశాం కదా. మరి మనం పాపాలు చేసి ఉన్నప్పటికీ మనకి భగవంతుడు ఏదైనా పరిహారం చెప్తున్నాడా? కేవలం ఇక్కడ ఆనాడు జరిగినటువంటి కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి కలిగిన విషాదానికి సమాధానమే అయితే ఇవాళ భగవద్గీత ప్రపంచ ప్రామాణికమైనటువంటి
గ్రంథం అయ్యేది కాదండి. ఇవాళ మన ఇంట్లో మనం చేసే ప్రతి కర్మకు సంబంధించినటువంటి దోషాలను పోగొట్టుకోవడానికి పరమాత్మ మనకు సూచన చేస్తున్నటువంటి విషయం, మార్గం ఏంటి? అంతటా భగవంతుడున్నాడనేటటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని ఇప్పుడు నువ్వు పూర్వజన్మలలో చేసినటువంటి పాపాన్ని పోగొట్టుకోవడానికి ఇప్పుడు నువ్వు చేయవలసిన ప్రయత్నం ఏంటంటే, అంతటా భగవంతుడు ఉన్నారని ఎవరైనా కష్టంలో ఉన్న వారికి నీ వంతుగా మరి మేలు చేసేటటువంటి ప్రయత్నమే ఇక్కడ నీకు అనుకోకుండా, నువ్వు కోరకుండానే దొరికినటువంటి యుద్ధం అండి. భగవంతుడు చెప్తున్నారు, నువ్వు చేసేటటువంటి కర్మయే యుద్ధం అంటున్నాడు పరమాత్మ. నీవెవరో నీకు తెలియనప్పుడు నువ్వు దేహ సంబంధమైన విషయాల కోసం అత్యాశ చేత, అసూయ చేత, లోభగుణము చేత మీరేదైనా పాపం చేసి ఉండవచ్చు. ఒక్కొక్కసారి మనం ఎందుకు కోరుకుంటామో తెలియదండి. అబ్బా వీళ్ళ సంపద నాకు వస్తే బాగుండు, వీళ్ళలాగా నేనుంటే బాగుండు, వీళ్ళ పొజిషన్ లో నేనుంటే బాగుండు, వీళ్ళింట్లో ఉన్నటువంటి సౌకర్యాలు నా ఇంట్లో ఉంటే బాగుండని ఎన్నిసార్లు మనం అనుకుని ఉంటాం. అలా అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనం అధర్మంగా కూడా ఆలోచన చేసి ఉంటాం. అబ్బా వీళ్ళందరికీ మన బంధువులు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకేదైనా వాళ్ళకేదైనా అనారోగ్యం వచ్చింది, అప్పుడు ఏమనుకుంటాం? అబ్బా వీళ్ళకి ఈ అనారోగ్యం ఎక్కువయ్యి వీళ్ళు చనిపోతే ఈ ఆస్తులకి తర్వాత నేనే కదా వారసుడిని, అప్పుడు నేనే ఈ సంపదలన్నీ అనుభవిస్తామని ఒక్క క్షణం మన మనస్సు ఏమరపాటుతో ఆ విషయాన్ని కోరుకున్నా భగవంతుడు పాపంగా రాసేశాడండి. ఆ తర్వాత ఒకవేళ ఏదో గత్యంతరం లేక వాళ్ళకి ఆ స్థితి జరిగిందనుకోండి, జరిగి వాళ్ళందరూ కూడా మరణించారు. ఇప్పుడు నువ్వు ఆ ఆస్తులు నువ్వు అనుభవిస్తున్నావు అనుకోండి, నిన్ను అనుక్షణం ఆ రోజు నువ్వు అనుకున్నటువంటి ఏదైతే మాట ఉందో అది నిన్ను అనుక్షణం తొలుస్తుందనమాట. ఆ రోజు నేను అలా అనుకుని ఉండకూడదేమో, వాళ్ళుంటే ఇవాళ నా యొక్క సంతోషం వేరుగా ఉండేదేమో, నేను అనవసరంగా ఇటువంటి విషయాన్ని నేను అన్నానేమో అని చెప్పి ఏం చేస్తారు? మరి మనం ఈరోజు బాధపడతామా లేదా? అంటే ఇలా ఇలా నేను ఒక ఉదాహరణకు ఒక సంఘటన చెప్పానండి. ఏదైనా కావచ్చు. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక విషయంలో, ఎక్కడో ఒక చోట, ఏదో ఒక విధంగా మనం ఏం చేస్తామంటే మనసులో ఒక మాట అనుకోవడం కానివ్వండి, లేకపోతే ఇంకో విధంగా ఏదైనా కానివ్వండి, మనం గనక ఏదైనా ఒక తప్పుగా ఒక ప్రవర్తన చేశామనుకోండి, ఆలోచన చేయడం కావచ్చు, కర్మ చేయడం కావచ్చు, మనం మాట్లాడటం కావచ్చు, ఏదైనా కానివ్వండి, ఇలా మనము చేసినటువంటి పాపపు కర్మ ఏదైతే ఉందో ఆ పాపపు కర్మ మనల్ని ఏం చేస్తుంది అనంటే మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఆ పాపానికి సంబంధించి భగవంతుడు కూడా ఏం చేస్తుంటాడంటే శిక్ష వేయడానికి సిద్ధంగా కూడా ఉంటాడు. మరి ఆ పాపము నుంచి మనం బయటపడాలి అంటే కృష్ణ పరమాత్మ ప్రతి ఒక్కరికి చెప్తున్నారు, మీరు చేసేటటువంటి కర్మలలో ఉన్న దోషాలన్నీ పోగొట్టుకోవాలంటే ముందు జ్ఞానం చేత మిమ్మల్ని మీరు పునీతం చేసుకోండి. అంటే మనం ఇప్పుడు మన శరీరం మురికిగా ఉందనుకోండి, శరీరం మురికిగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామండి? దాన్ని నీటితో కడుగుతామండి. మరి ఇంట్లో ఉన్న పాత్రలు మురికిగా ఉన్నాయనుకోండి, ఆ పాత్రలన్నీ కూడా కడిగేస్తామండి. కడిగినప్పుడు ఏమవుతుంది? అవన్నీ కూడా శుభ్రమైన జలము చేత అవన్నీ కూడా శుభ్రం చేయబడతాయి. మరి ఇలా శుభ్రం చెయ్యబడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇలా మనం శుభ్రం చేసుకున్నాం, అదే విధంగా మనకు తెలిసి తెలియక, అంటే ఈ దేహమే నేను అనుకున్నప్పుడు నిమిత్త మాత్రం కదండి. ఇప్పుడు మనిషి అనేటటువంటి వాడికి ఏ క్షణంలో అయినా కోరిక కలగొచ్చు, వేరొకరి వస్తువు మన సొంతమైతే బాగుండు అని మనసులో కలిగినటువంటి ఒక ఆలోచన కూడా నీకు పాపముగా భగవంతుడు రాసి పెడతాడు. అంటే నువ్వు ఆలోచనే చేశావు, ఆ సంపదలు పొందడానికి నువ్వు ఎట్టి ప్రయత్నం కూడా చేయలేదు, కానీ వేరొకరి వస్తువు నా సొంతం కావాలి అని, అంటే నువ్వు ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మంగా నువ్వు చేసిన ఆలోచన కూడా అది మహాపాపముగా మన ఖాతాలో ఉంటుందండి. అంటే ఇలా మనం ఈ దేహమే నేను అనుకున్నప్పుడు చుట్టూ ఉన్న సమాజంలో ఒకరినొకరు పోటీ ప్రపంచంలో పరిగెడుతున్నారు కాబట్టి వాళ్ళని చూసి మనం ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా అసూయ చేత ఏదో ఒక చోట ఎక్కడో ఒక చోట మనం తప్పుగా మనం ఏదైనా ప్రవర్తించి, అంటే మనం చేసేటటువంటి కర్మలలో ఏదైనా దోషం ఉంటే
ఆ దోషాన్ని పోగొట్టుకోవడానికి భగవంతుడు చెప్పినటువంటి మార్గము సూచన ఏంటి? జ్ఞానముతో మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి. అంటే అంతటా భగవంతుడు ఉన్నారు అని చెప్పేసి మిమ్మల్ని మీరు ఏం చేయాలి? ఉద్ధరించుకునే ప్రయత్నం. అంటే నీ లోపట భగవంతుడు ఉన్నారన్నప్పుడు నువ్వు తీసుకునే ఆహారంలో నువ్వు పాటించే పద్ధతిని భగవంతుడు చూస్తారు. చాలా మంది అంటారు, అయ్యో మేము గురువు గారి దగ్గరికి వెళ్ళి ఉపదేశం తీసుకుంటేనే మేము ఈ పద్ధతి పాటిస్తామంటే, మరి మనం ఉపదేశం తీసుకోవడానికి భగవంతుడు మనం చేసిన కర్మ సరిపోతుందో లేదో తెలియదు కదా. అంటే ఈ జన్మకు నీకు ఉపదేశం దొరకకపోతే భగవంతుడు నీ లోపట ఉన్నారని నువ్వు తెలుసుకొని ఉన్నావు కదా, వింటున్నావు కదా జ్ఞానము. వింటున్నప్పుడు అంటే ఉపదేశం తీసుకుంటేనే భగవంతుడు ఉంటాడా? ఉపదేశం తీసుకోకపోతే భగవంతుడు ఉండడా అండి? భగవంతుడు నీ లోపట ఉన్నారు అని తెలిసిన మరుక్షణమే నువ్వు నీ లోపట ఉన్నటువంటి దోషాలను పోగొట్టుకోవడానికి, నా లోపట దేవుడు ఉన్నారట, నేను తీసుకునే పదార్థంలో పవిత్రత ఉండాలి, నేను మాట్లాడే మాటలో పవిత్రత ఉండాలి. లేదండి వాళ్ళందరూ గురువు గారి దగ్గర ఉపదేశం తీసుకున్నారు, ఉపదేశం తీసుకున్న వాళ్ళు మాత్రమే ధర్మంగా ఉండాలి, ఉపదేశం తీసుకొని వాళ్ళందరూ కూడా అధర్మంగా ఉండాలని మనకి మనం అలాంటి నిర్ణయాలు తీసుకున్నామనుకోండి, నువ్వు ఎప్పటికీ కూడా పరమాత్మను చేరుకోలేవు. ఒక మెట్టు భగవంతుడు ఏం చెప్పారు? నువ్వు భగవంతుణ్ణి తెలుసుకోవడానికి నీకు పరమాత్మ నిర్ణయించినటువంటి సూచిక ఏంటంటే సద్గురువు దగ్గర జ్ఞానోపదేశం పొందాలి అన్నారు. ఆ ఉపదేశం పొందాలి అంటే ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మనాం అన్నారు. నువ్వు పుణ్యకర్మలు చేసి నీ పాపం పోగొట్టుకోవాలి. అంటే ఉపదేశం లేని వాళ్ళందరూ కూడా పాపం చేసిన వాళ్ళేనా? అందరం పాపం చేశామండి. ఎవరు పుణ్యం చేసి ఉన్నారు? అందరి యొక్క పాపకర్మలు అందరూ పుణ్యాలు చేసి పోగొట్టుకోవాలి. అందరూ పుణ్యాలు చేసి మరి భగవంతుని చేరడానికి కావలసినటువంటి స్థితిని సంపాదించాలి. ఇక్కడ పుణ్యం చేస్తున్నామంటే దేహబంధాల మీద వ్యామోహం కూడా పోగొడతాడండి దేవుడు. ఇక్కడ పుణ్యము అంటే మనకు దేహబంధాల మీద ప్రీతి ఉందనుకోండి, ఆ ప్రీతి కూడా భగవంతుడి జ్ఞానం తెలుసుకోవడానికి అడ్డుపడుతుందండి. అందుకే తపోభిహి క్షీణ పాపానాం శాంతానాం వీతరాగినాం ఈ పదం చెప్పారు శంకరాచార్యుల వారు ఆత్మబోధలు. రాగము మీద కూడా మీకు మమకారం తగ్గాలి అంటే మీ ఖాతాలో పుణ్యం పెరగాలి. పుణ్యం పెరుగుతున్నప్పుడు దేహబంధాల మీద కూడా వ్యామోహం తగ్గుతుందండి. ఇది శాశ్వతం కాదు కదా, నేను నా కొడుకు మీద ఇంత ప్రేమ పెట్టుకున్నాను, వీడిని విడిచిపెట్టే రోజు ఒక రోజు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు, వీడి మీద ప్రేమ ఇలాగే కొనసాగుతూ వెళ్తే నేను ఈ దేహం విడిచిపెట్టాక కూడా వాడి మీద మమకారమే ఉంటే అప్పుడు నేను మళ్ళీ నా యొక్క పుట్టుక ఎలా నిర్ణయించారు పరమాత్మ అంటే దేహ సంబంధమైనటువంటి జ్ఞానముతో కూడి మనం ఏం చేస్తున్నాం? వాళ్ళ మీద మమకారాన్ని పెంచుకుంటున్నాం, వాళ్ళ మీద శత్రుత్వాన్ని పెంచుకుంటున్నాం. ఇవన్నీ మనం చనిపోయేటప్పుడు గుర్తొచ్చాయి అంటే మళ్ళీ వాళ్ళ మీద ప్రేమను అనుభవించడానికి, తర్వాత ద్వేషాన్ని పోగొట్టుకోవడానికి. అంటే ద్వేషాన్ని ఏం చేస్తాం? నాకు పలానా వాళ్ళంటే కోపం అండి, వాళ్ళకి ఏదైనా నష్టం జరిగేంత వరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆ ఎదురు చూపులో నాకు మరణం కూడా వచ్చింది కానీ వాళ్ళకి నష్టం జరగలేదు. ఇప్పుడు పరమాత్మ ఏం చేయాలి? మన కోరిక తీర్చాలి. అంటే నీ శత్రువు యొక్క పతనం నువ్వు చూసేంత వరకు నువ్వు మళ్ళీ మళ్ళీ శరీరాలు పొందాలి. మనమందరం అంబ గురించి తెలుసుకున్నాం కదండి. అంబ అనుకుంటే అంబ చేసిన తపస్సుకు పరమేశ్వరుడు మోక్షాన్ని కూడా ఇచ్చేవారు, కానీ అంబ అది కోరుకోలేదండి. భీష్ముడి యొక్క పతనం కావాలని కోరుకుంది. దానికోసమే ఎవ్వరు చేయలేనటువంటి గొప్ప గొప్ప సాహసాలు త్యాగాలు చేసింది. మరి భీష్ముడి యొక్క పతనం కోసం ఎదురు చూసి చివరికి భీష్ముడి యొక్క మరణానికి శిఖండి రూపంలో ఎదురుగా వచ్చి మరి తన యొక్క అంటే తాను ఏదైనా సాధించిందా లేకపోతే ఏదైనా నష్టపోయిందా? నష్టపోయిందండి. ఆ రోజునే గనక ఈ దేహ బంధాలన్నీ శాశ్వతం కాదని పరమాత్మను తెలుసుకునే ప్రయత్నంగా పరమేశ్వరుడికి చేసినటువంటి తపస్సు, పరమేశ్వరుడి కోసం చేసిన తపస్సు ఎప్పుడో ముక్తిని పొంది ఉండేది, కానీ ముక్తి వైపు తన యొక్క మార్గం వెళ్ళలేదండి. భీష్మాచార్యులు వారు మాత్రం తన తప్పు లేకపోయినా ఎంతో మంది తనను శత్రువుగా భావన చేశారు. అలా చేసినప్పటికీ కూడా భీష్మాచార్యుల వారు మాత్రం ఏమాత్రం జంకలేదు. తనని శిఖండి తన యొక్క మరణం కోసం ఎదురు చూస్తుంది అని తెలిసినప్పటికీ కూడా మరి
శిఖండి యొక్క కోపాన్ని ఆయన మన్నించాడే తప్ప ఏనాడు కూడా శిఖండి మీద కించిత్ కోపం కూడా రాలేదండి. ద్రోణాచార్యుల వారికి దుష్టద్యుమ్నుడే తనని చంపుతాడు, మరి ద్రుపదుడు దుష్టద్యుమ్నుడిని కనడానికి కారణం మరి ఆ ద్రోణాచార్యుల వారి యొక్క మరణం కోసమే అని తెలిసిన దృష్టద్యుమ్నుడికి విద్య నేర్పవలసి వస్తే ద్రోణాచార్యుల వారే నేర్పించారు, కానీ నన్ను చంపేవాడికే నేను విద్య నేర్పుతున్నానని తెలిసి కూడా విద్య నేర్పారంటే మరి అపకారికి కూడా ఉపకారం చెయ్యాలనే ధర్మాన్ని మహాభారతం ద్వారా తెలుసుకోవచ్చు కదండి. ఇక్కడ మహాభారతం యందు దుర్మార్గులు ఉన్నారు, దుర్మార్గులను మన్నించినటువంటి ధర్మ ప్రభువులు ఉన్నారు, దుర్మార్గంతో ప్రవర్తించినటువంటి వాళ్ళు పాపపు జీవితాన్ని అనుభవించారు, మరి ఎంతో ఘోరమైనటువంటి నరకాన్ని పొందే విధంగా ఎంతో క్లేశంతో కూడినటువంటి మరణాన్ని కూడా పొంది ఉన్నారు. అంటే మనం ఇక్కడ ధర్మంతో జీవించిన వాళ్ళ గురించి తెలుసుకుంటున్నాం, అధర్మంతో కూడినటువంటి వాళ్ళ గురించి కూడా తెలుసుకుంటున్నాం. మరి శత్రువును కూడా, మరి శత్రువు యొక్క శత్రుత్వాన్ని కూడా మన్నించి మరి వాళ్ళ యొక్క ఆ శత్రుత్వాన్ని వాళ్ళు ఏం చేశారు, శిఖండి వేసిన బాణాలట పూల బాణాలు అవుతాయి అని చెప్పేసి, అంటే శిఖండి ఆ భీష్మాచార్యుల వారి మీద బాణం వేస్తేనట, శిఖండి గురించి మనం చదువుకున్నామండి. శిఖండీచ మహారథ అంటే 10,000 మంది ధనుర్ధారులను మరి ఎదురించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలున్నటువంటి వ్యక్తి శిఖండి అండి. మరి ఈ శిఖండి వేసేటటువంటి బాణాలట, అంటే ముందు స్త్రీగా ఉండి తర్వాత పురుషుడిగా మారినటువంటి వాళ్ళు వేసే బాణాలు నాకు పూల బాణములతో సమానము అంటారండి భీష్మాచార్యుల వారు. అంటే శిఖండి బాణాలు వేస్తూ ఉంటే ఆ బాణాలతో ఈయన శరీరంలో నుంచి రక్తం వస్తున్నా అది తనని ఇబ్బంది పెట్టదట. ఎందుకు అంటే శత్రుత్వంతో నా మీద వేసినటువంటి బాణాలు, అంటే ఆడవాళ్ళుగా ఉండి మగ స్వరూపంగా మారినటువంటి వారు, అంటే ఆయన కొన్ని నియమాలు పెట్టుకున్నారనమాట. వాళ్ళు వేసేటటువంటి బాణాలు నన్ను ఇబ్బంది పెట్టవు అన్నారంటే చూడండి, వాళ్ళ శత్రుత్వాన్ని వీళ్ళు పూలవర్షంలాగా స్వీకరించారు. శరీరంలో నుంచి రక్తం ఏరులై పారుతున్నప్పటికీ కూడా వాళ్ళకది ఏమాత్రము ఇబ్బంది కలగలేదండి. అంటే శత్రువులో ఉన్నటువంటి, అంటే శత్రువు తనని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ శత్రుత్వంలో కూడా వీళ్ళ యొక్క ప్రేమ వాత్సల్యాన్ని చూపించారు తప్ప వీళ్ళు నన్ను శత్రువులు అనుకుంటున్నారు, వీళ్ళని నేను చంపాలి అని దేహ సంబంధమైనటువంటి ఆ శత్రుత్వాన్ని మరి భీష్మాచార్యుల వారు కనపరిచారా అండి? అందుకే భీష్మాచార్యుల వారికి విష్ణు సహస్రనామాలు చెప్పగలిగినటువంటి గొప్ప స్థితిని కృష్ణ పరమాత్మ ప్రసాదించారనమాట. ఆయన అంటాడనమాట, నేను అంపశయ మీద ఉన్నాను, మిమ్మల్ని నేను ఎలా స్తుతి చేయగలనంటే, నువ్వు దుర్మార్గులైనటువంటి కౌరవుల దగ్గర ఉండి మరి నువ్వు జీవనం సాగించావు కాబట్టి దుర్మార్గులైనటువంటి వాళ్ళు పెట్టినటువంటి ఆహారాన్ని తిన్నందుకు అర్జునుడు వేసినటువంటి బాణాలకు నీ శరీరంలో ఉన్నటువంటి ఆ రక్తం ఏదైతే ఉందో అదంతా కూడా ఇనికిపోయింది. ఇప్పుడు దివ్యములైనటువంటి శక్తిని నీకు ప్రసాదిస్తాను, ఇప్పుడు నువ్వు స్తుతించు పరమాత్మని అని చెప్పి మరి భీష్మాచార్యుల వారికి విష్ణు సహస్రనామాలు స్తుతి చేయగలిగినటువంటి వైభవాన్ని ఇచ్చారంటే, శత్రువు యొక్క వైరాన్ని కూడా ఆయన ఎంత సంతోషంగా పరమ ప్రీతితో స్వీకరించారండి. మనల్ని ఎవరైనా ద్వేషిస్తున్నారంటే మనం ఎట్టి పరిస్థితిలో తట్టుకోలేమండి. వాళ్లకు నేను ఏ ద్రోహం చేయలేదు, అయినా వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు అన్నప్పుడు ఆ ద్వేష భావంతో ఉన్న వాళ్ళని చూస్తే మన మనసు చాలా ఇబ్బంది పడుతుందండి, రగిలిపోతుంది. మరి భీష్మాచార్యుడి గురించి తెలుసుకుంటున్నాం. భీష్మాచార్యుల వారికి కలిగినటువంటి వైభవం, మరి పరమాత్మను చేరుకోగలిగినటువంటి స్థితి ఎందుకు కలిగిందండి? వాళ్ళకి ఎందుకు కలిగింది, మనకెందుకు కలగకుండా ఆగుతుంది అంటే, ఒక శత్రువు మన తప్పు లేకుండానే, ఇక్కడ భీష్మాచార్యుల వారు కావాలని అంబని తీసుకురాలేదండి. అంబకు స్వయంవరాన్ని ప్రకటిస్తేనే మరి భీష్మాచార్యుల వారు వాళ్ళని స్వయంవరంలో గెలుచుకోవడానికి వెళ్ళారు, కానీ వాళ్ళ నాన్నగారు స్వయంవరం ఏర్పాటు చేయకుండా ఈయనే వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలనుకోలేదు కదండి. మరి ఇక్కడ భీష్మాచార్యుల వారి తప్పేమైనా ఉందా? మరి ముందు నాన్న నేను పలానా వ్యక్తిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి మరి అంబ వాళ్ళ నాన్నగారికి చెప్పకపోవడం ఆమె తప్పే కదా. పోనీ తీసుకొచ్చిన తర్వాత బలవంతంగా ఆమెకేం పెళ్లి చేయలేదు కదండి. పెళ్లి చేయకుండా
నేను వేరొక వ్యక్తిని నేను ప్రేమించానండి అంటే వెళ్ళు. నువ్వు ప్రేమించిన వ్యక్తినే నువ్వు పెళ్లి చేసుకోమని పంపించారు. ప్రేమించిన వాడు వద్దంటే, ప్రేమించిన వాడి మీద కోపం రావాల్సింది పోయి, నా జీవితాన్ని నాశనం చేసింది భీష్మాచార్యుల వారని మరి తనకు అంటే చూడండి తన పంతంలో ఏదైనా అందులో ఏదైనా విషయం ఉందా? తన పంతానికి ఏదైనా గట్టితనం ఉందా? ఏమీ లేదు. కానీ ఎందుకో తాను మూర్ఖత్వం చేత ఏం చేసింది? నా జీవితం ఇలా కావడానికి కారణం భీష్మాచార్యుల వారన్నారే కానీ, తన తండ్రి అని, తను ప్రేమించిన వ్యక్తి అని ఎప్పటికీ అనుకోలేదండి. అంటే మన ప్రమేయం లేకుండానే మనల్ని ద్వేషించేటటువంటి వాళ్ళు ఈ లోకంలో ఉంటారు. మరి వాళ్ళని చూసి మనము కూడా వాళ్ళతో వైరి భావాన్ని కలిగి ఉండడం కంటే, వాళ్ళ యొక్క గుణమండి ఇప్పుడు ఎప్పుడూ అవతలి వాళ్ళని మాటల చేత ఇబ్బంది పెట్టేటటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క స్వగుణం ఏంటి? ఇతరులు ఏడిస్తే చూసి ఆనందించడం వాళ్ళ యొక్క గుణం. మరి నీ గుణం కూడా అదేనా? మన గుణం ఏమై ఉండాలి? వీలైతే అవతల వారికి మంచి చేసి, వాళ్ళ యొక్క మంచితో అంటే మనం చేసిన మంచితో వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు, మరి మనం సంతోషపడ్డామనుకోండి. అంటే అపకారికి కూడా ఉపకారం చేయడం అంటే ఇదండి. భీష్మాచార్యుల వారిని చూసి నేర్చుకోవాలి. మరి ఉపకారం చేసిన వ్యక్తికి కూడా అపకారమే చేసింది అంబ. మరి మనం చరిత్రలో మనకొక క్యారెక్టర్ తెలుసు అంటే, ఆ క్యారెక్టర్‌ని మన జీవితంలో అన్వయించుకొని, మనం అలా జీవించినప్పుడు మనకి కూడా భీష్మాచార్యుల వారిలాగా కైవల్యం దొరుకుతుంది కానీ, ఉత్త పుణ్యానికి మనకేం భగవంతుడు మనకు మాత్రమే భగవంతుడి యొక్క అనుగ్రహం ఇవ్వడండి. మనం చేసేటటువంటి కర్మలలో దోషాలను పోగొట్టుకునే ప్రయత్నంగా మనల్ని మనం దిద్దుకున్నప్పుడే ఈశ్వరుడికి మనం నచ్చుతాం కానీ, నేనెలా ఉన్నా పర్వాలేదు స్వామి నన్ను మాత్రం నీ దగ్గరికి చేర్చుకోమంటే చేర్చుకుంటారా? ఎవ్వరు చేర్చుకోరు. మనం కూడా నేనెలాగో ఉంటానండి. నాకు పుట్టినప్పటి నుంచి అవతలి వాళ్ళని ఏడిపించడమే. అయినా నన్ను మీ ఇంట్లో ఉంచుకోండి అంటే మనం ఉంచుకుంటామా? దుర్మార్గుడిని తెచ్చి మా ఇంట్లో ఎందుకు పెట్టుకుంటామంటాం. నాకు పుట్టినప్పటి నుంచి అలాంటి బుద్ధే ఉంది అంటే, నీ బుద్ధి మారేంత వరకు మా ఇంటికి రానివ్వము అంటాం. ఎందుకంటున్నావు? దుష్టుడైనటువంటి వాడికి దూరంగా ఉండాలి. దుష్టుడైన వాడు మా ఇంట్లో ఉంటే, సన్మార్గంలో ఉన్న వాళ్ళు కూడా దుర్మార్గులైపోతారన్న భయం. మరి భగవంతుడు కూడా అంతే. శుద్ధ స్ఫటిక స్వరూపముగా ఉన్నటువంటి ఈశ్వరుడు ఏం చేస్తాడు? శుద్ధ చైతన్యం అండి. శుద్ధ చైతన్యంలో శుద్ధంగా మారినప్పుడే భగవంతుడితో ఐక్యమవుతాం కానీ, అశుద్ధంగా ఉన్నప్పుడు భగవంతుడిలో ఐక్యం అవ్వడం అనేది ఎట్టి పరిస్థితిలో జరగదు కాబట్టి, మీ చిత్తమునందు ఉన్న మాలిన్యాన్ని పోగొట్టుకున్నప్పుడే మీరు నన్ను పొందుతారంటున్నారు కృష్ణ పరమాత్మ. ఇక్కడ అర్జునుడు అంటున్నారు, మరి వీళ్ళందరూ కూడా పాపం చేసి ఉన్నారండి. మరి పాపం చేసి ఉన్నారు కాబట్టి, ఆ పాపాన్ని ఎలా పోగొట్టాలో నాకు అర్థం కావట్లేదు. పాపిష్టి వాళ్ళని చంపేసి నేనింకా పాపం మూటగట్టుకోవడానికి నేను సిద్ధంగా లేను అంటే, కృష్ణ పరమాత్మ ఏమన్నారు? మరి నీవు ఇది ధర్మయుద్ధమయ్యా, ధర్మయుద్ధము, ధర్మము, ధర్మమని పాటికి 10 సార్లు అంటున్నామంటే, నీ లోపట భగవంతుడున్నాడని తెలుసుకోవడమే ధర్మము, జ్ఞానమండి. భగవంతుడు నీ లోపటున్నారన్నప్పుడు నేను ఎప్పుడో మారిపోతాను కాదు. ఈ క్షణం నుంచే మన లోపటున్న దుష్ట గుణాలను పోగొట్టుకునే ప్రయత్నంగా నీవు చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో, ఆ కర్మలే నిన్ను భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్తాయి గాని, నాకు కూడా భగవంతుడు ఏదో ఒక రూపంలో ఒక రోజున సద్గురువు దగ్గరికి తీసుకెళ్తారు. సద్గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత మారతానంటే, ఈ జన్మకు నీకు సద్గురువు అనుగ్రహం దొరకదు. దొరకపోతే నీ పరిస్థితి ఇంతేనా? ఇవాళ నువ్వు ఈ దేహ బంధాలకు సంబంధించిన విషయాల పట్ల ఎప్పుడు ఆకర్షణతో ఉంటూ, మరి భార్యా బిడ్డల మీద ఉన్న మమకారాన్ని విడిచిపెట్టవు. తినే పదార్థం మీద మమకారాన్ని విడిచిపెట్టవు. ఇక్కడ మనం ఒకసారి మాత్రం మమకారం విడిచిపెడతామండి. నువ్వు చనిపోతావు ఈ పదార్థం తింటే అన్నారనుకోండి డాక్టర్ గారు, వెంటనే ఆ పదార్థం తినటం మానేస్తాం. అయ్యో మీకు ఆ పదార్థం తినకుండా ఉండలేరు కదా అంటే, నా శరీరం పడిపోతుందట. నేను చావడం కంటే ఈ పదార్థం ఏమీ గొప్పది కాదంటున్నారు. ఈ దేహం ఉన్నప్పుడే నీలో ఉన్న భగవంతుడిని పొందడానికి మాత్రం నువ్వెందుకు ఆ ఆ పదార్థం తినకుండా ఉండలేవు? అంటే డాక్టర్ గారు చెప్తే నీకు భయం. భగవంతుడు చెప్తే మాత్రం భయం లేదు. కానీ భగవంతుడు నాకు అన్నీ ఇవ్వాలి అనుకుంటామండి. అంటే మనం చేసే సాధనలలో మాత్రం కొద్ది కష్టాన్ని కూడా ఓర్చుకోలేమో, భగవంతుడు మాత్రం మనకు అన్నీ ఇచ్చేయాలంటే ఈశ్వరుడు అంటారండి, సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియః. నేను అందరిలో సమానంగా ఉన్నాను. నాకెవరు ఎక్కువ, ఎవరు తక్కువేం కాదు. వీళ్ళు నాకు శత్రువులు, వీళ్ళు నా స్నేహితులేం కాదు. వీరందరూ నా సంతానం. నా పిల్లలలో నాకొకరంటే ఇష్టం, ఒకరంటే ద్వేషం ఏముండదు. కానీ
ఏ భజంతి మాం భక్త్య, ఎవరైతే నిరంతరం నన్ను భక్తి చేత స్మరిస్తారో వారిని మాత్రం నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటానంటున్నారు. అంటే భగవంతుడి మీద భక్తి అంటే ఏంటి? ఆయన చెప్పిన విధంగా మనం జీవించడమే భక్తండి. నాకు భగవంతుడంటే ఇష్టం, నాకు భగవంతుడంటే ఇష్టం అంటే ఆయన ఎలా బతకమంటున్నాడు? ఇతరులకు ఉపకారం చేస్తూ జీవించమంటున్నారు. మరి అలా జీవించే జీవనం గొప్పది కానీ, నాకు భగవంతుడంటే ఇష్టం అంటే భగవంతుడు చెప్పిన విధంగా జీవించాలి. భగవంతుడి మీద ఇష్టాన్ని మనం అలా వ్యక్తపరచాలే కానీ, నేను ఇన్ని రకాలైనటువంటి పదార్థాలు భగవంతుడికి నివేదన చేశానండి, ఇంత ఘనంగా భగవంతుడిని పూజించానంటే, ఇది ఒక సాధారణమైనటువంటి విషయం అండి. దీని గురించి నాకు ఒక గురువుగారు చెప్పారండి. ఏమన్నారంటే, భగవంతుడికి మరి అభిషేకాలు, మహారుద్రాభిషేకం మా ఊర్లో మహారుద్రాభిషేకం చేశారండి ఒకసారి. ఈ మధ్యనే చేశారు. చాలా గొప్పగా చేశారు. చాలా లక్షలు ఖర్చు పెట్టి చేశారనమాట. అలా చేస్తే ఆ గురువుగారు అదంతా అయిపోయిన తర్వాత చెప్పారనమాట. ఏమన్నారు? ఆయన చెప్పినటువంటి బోధ ఏంటి అంటే, ఇంతటి అభిషేకాలు పరమాత్మకు అవసరమా? మరాయన అందరిలో ఉన్న భగవంతుడినే చూడండి అని అంటున్నారు. మరి అలా చూడమన్నప్పుడు ఇంకా ఈ పూజలు ఇవన్నీ ఎందుకండి? పూజ చేయడం ఎందుకు? భగవంతుడికి చాలా మంది ఇప్పుడు చేసే తప్పు కూడా ఏంటంటే, ఇక మేము భగవంతుడిని తెలుసుకున్నామండి. భగవంతుడు మా లోపటే ఉన్నారని తెలుసుకున్నాం. ఇంకెందుకు భగవంతుడికి పూజ చేయడం? భగవంతుడికి పూజ ఎందుకు చేయాలంటే, ఆయన చెప్పినటువంటి మాట అండి. నాదేం కాదు. ఆయనన్నారు, భార్య మీదున్న ప్రేమతో భర్త భార్యకి ఆల్రెడీ 4 ఉంగరాలున్నాయండి. 2 చేతులకు 2, 5, 5, 10 ఉంగరాలున్నాయండి. అన్ని ఉంగరాలున్నా భార్య పుట్టినరోజుకి ఆయన ఏం చేశాడంటే మళ్ళీ ఉంగరం తీసుకొచ్చి ఇచ్చాడు. ఇప్పుడు తల్లి అంటుంది, "ఎందుకురా ఆ అమ్మాయికి 10 ఉంగరాలున్నాయి. మళ్ళీ ఇంకో ఉంగరం ఎందుకు?" అంటే ఆయన చిన్నబుచ్చుకుంటాడు. ఇప్పుడు ఆ ఉన్న ఉంగరాలలో ఒక ఉంగరాన్ని తీసి తన భార్యకి ఉంగరం ఇస్తాడండి. ఎందుకు? తన ప్రేమను చాటడం కోసం అని చెప్పేసి ఆ ఉంగరాన్ని అతనికి ఆ భార్యకి ఇస్తాడండి. అంటే భార్య మీద ఉన్న ప్రేమ ఎంత ఉంది అని చెప్పడానికి భార్యకు మరి ఒక వస్తువు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ తెచ్చిచ్చాడు అంటే భార్య మీదున్న ప్రేమను చెప్పడం అండి. అదే విధంగా భగవంతుడంటే మీకెంత ప్రేమ ఉంది అని చెప్పడానికి ఏం చేస్తారు? భగవంతుడికి మనం చేసేటటువంటి పూజలో మనము ఎంత మనఃపూర్వకంగా ఆ పరమాత్మను అలంకరించడం కానీ, పుష్పాలతో అలంకరించడం, రకరకాలైనటువంటి ప్రసాదాలతో ఆ స్వామిని మనం ఏ పూజించడం, అర్చించడం అనేది మన యొక్క ప్రేమను తెలియజేసే ప్రయత్నం. అంటే భగవంతుడు కేవలం పూజనే కోరుకుంటాడా అంటే, ఆయన ఏం కోరుకుంటాడు? నువ్వు చేసే ప్రతి కర్మ శుద్ధంగా ఉంటూ 10 మందికి ఉపకారం చేసేటటువంటి విధంగా నువ్వు సాధన చేసుకుంటూ, నువ్వు ఇంట్లో రోజు భగవంతుడికి నువ్వు చేసేటటువంటి పూజ కూడా ప్రధానమేనండి. అంటే భార్య మీద ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి, భార్యకి అన్నీ ఉన్నప్పటికీ కూడా భార్యకు వస్తువు తెచ్చిచ్చినట్టు, ఇక్కడ భగవంతుడంటే నీకెంత ఇష్టమో చెప్పడానికి పొద్దున్నే లేచి భగవంతుడికి ఒకసారి మనస్ఫూర్తిగా భగవంతుడికి మనం ఏం చేస్తున్నాం? పుష్పాలతో పూజ చేసి, మనకు నచ్చినటువంటి ప్రసాదాన్ని నివేదన చేసి, ఆ ఇంట్లో వెలిగించేటటువంటి దీపం మనకేమవుతుంది? ఇంట్లో ఉన్నటువంటి అశాంతిని పోగొడుతుంది. నువ్వు చేసేటటువంటి ప్రతి కర్మకి కూడా భగవంతుడి యొక్క శక్తి అందుతుంది. ఎలా అంటే నీకు భగవంతుడి మీద ఉన్న నమ్మకం నువ్వు పెట్టేటటువంటి దీపంలోనే ఉందండి. ఇవాళ చాలా మంది ఇంకెందుకండి భగవంతుడు మా లోపటే ఉన్నారు. ఇంకా దీపాలు పెట్టాల్సిన అవసరం ఏం లేదు మాకు. మేము హాయిగా అందరిలో ఉన్న భగవంతుడినే చూస్తామంటే, నీకు భగవంతుడున్నాడనేటటువంటి నమ్మకం కలిగింది అనడానికి తొలి గుర్తు ఏంటంటే, నువ్వు బ్రాహ్మీ ముహూర్తంలో ఈశ్వరుడికి చేసేటటువంటి ఆ పూజ. అంటే తొలుత నీ లోపట ఉన్న పరబ్రహ్మమునకు మంత్రపూర్వకంగా నువ్వు భగవంతుణ్ణి స్మరిస్తూ, బాహ్యంగా సాకార రూపంలో ఉన్న ఈశ్వర స్వరూపానికి నువ్వు చేసేటటువంటి పూజ గొప్పదైన ఫలితాన్ని ఇస్తుందండి. అంటే ఇప్పుడు నేను బ్రహ్మమైపోయానంటే నేను స్నానం చేయకుండా ఉంటున్నానా? నేను తినకుండా ఉంటున్నానా? మీరు అవన్నీ చేస్తున్నారు కదండీ! ఇప్పుడు మీరు బ్రహ్మమైపోయారుగా! మరి బ్రహ్మమైపోయిన వాళ్ళకి అన్నం తినాల్సిన అవసరం లేదు గదండీ! అన్నం ఏం తినక్కర్లా. ఈ శరీరానికి సాధన కూడా అవసరం లేదు. మీరు బ్రహ్మం అయిపోయారు గదా! మరి బ్రహ్మం అయిపోతే మరి దీనికెందుకు రోజు స్నానం చేయించి, దీనికి మంచి బట్టలేసి, రుచికరమైన పదార్థాలు తినాలని జెప్పేసి ఎన్నెన్నో తింటున్నారు గదా! అంటే ఇవన్నీ తినడానికైతేనేమో బ్రహ్మం అడ్డు రాదు. ఇప్పుడు పూజ చేయడానికి భగవంతుడికి చేసేటటువంటి విషయాలలో మాత్రం ఇంకెందుకండి? మేము గొప్పవాళ్ళం అయిపోయాం కదండీ! మేము బ్రహ్మం అయిపోయాం గదండీ!
మేము ఇంకెందుకండి దేవాలయానికి వెళ్ళడం? దేవాలయాలలో మేమెందుకు? దేవాలయంలో ఒక కోరిక కోసం నువ్వు వెళ్ళొద్దు. ఇంతకు పూర్వం నువ్వు దేవాలయానికి ఎందుకెళ్ళావు? నా కుటుంబంలో సమస్య ఉంది స్వామి, సమస్య తీర్చండి అని ఎళ్లారు. ఇప్పుడెందుకెళ్తారు? స్వామి మిమ్మల్ని నేను అంతటా చూడగలిగిన శక్తిని నాకు ప్రసాదించండి అని భగవంతుడిని మంత్రపూర్వకంగా మనం పరమాత్మను స్తుతిస్తూ అంతటా ఉన్న బ్రహ్మమును నేను దర్శనం చేయడానికి కావలసిన శక్తి నాకింకా అందవలసి ఉంది. ఆ శక్తిని మీరు అందించాలని ఇప్పుడు కూడా అడుక్కోవడానికే ఎళ్తున్నామండి. ఇప్పుడేమంటున్నాం? మీరు అంతటా ఉన్నారు. అన్ని రూపాలలో ఉన్న మీకు సేవ చేసుకునే భాగ్యం నాకు ప్రసాదించమని ఒక్కసారి ఆ దేవాలయం చుట్టూ పవిత్రమైనటువంటి దేవాలయానికెళ్ళి మనం ఒక నమస్కారం చేసి, 4 ప్రదక్షిణలు చేసి, అక్కడ కూర్చొని కాసేపు ధ్యానం చేసి మరి మీరు నాకు ఎన్నో ఇచ్చారు స్వామి. అన్నింటితో పాటు నాలో ఉన్న మిమ్మల్ని కూడా నేను అనుభూతి పొందేలాగా, అలా అనుభూతి పొందాలంటే మీరు చెప్పిన విధంగా నేను సాధన చేసేలాగా నన్ను అనుగ్రహించండి అని కోరడానికి వెళ్ళాలి దేవాలయానికి. ఇంతకు పూర్వం వెళ్తే మొక్కులు మొక్కడం. పూర్వం నేనొచ్చినందుకు పోయినసారి వచ్చినప్పుడు నేను ఒక 5 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాను. ఇప్పుడు ఆ కోరిక తీర్చడం కోసం కోరిక తీర్చారు కాబట్టి మొక్కు చెల్లించడం కోసం కాదండి. భగవంతుణ్ణి ఒకసారి సాకార రూపంలో ఆయన ఎలా అందరినీ కూడా మరి ఆదరిస్తున్నారో ఒకసారి ఆ స్వామి రూపాన్ని చూడగానే అబ్బా పరమాత్మ ఈ రూపంలో ఇంతమందిని అనుగ్రహిస్తున్నారని భగవంతుడి యొక్క రూపాన్ని చూసి అనుభూతి పొందాలండి. మన శరీరాన్ని గొప్పగా అలంకరించుకుంటున్నాం. నేను బ్రహ్మమైపోయానని నా అలంకరణలో మార్పు వచ్చిందా? ఆ అలంకరణలో కొన్ని మార్పులొస్తాయి. ఎలాంటి మార్పులొస్తాయి అంటే, మరి ఒకప్పుడు అవి ఉంటేనే సంతోషం. ఇప్పుడు ఏవీ లేకపోయినా సంతోషంగా ఉండగలమని, అన్నింటిని ధరించినప్పటికీ కూడా వాటి మీద కోరిక లేకుండా మనల్ని మనం ఏం చేసుకోవాలి? మార్చుకునే ప్రయత్నం చేసుకోవాలి. అదే విధంగా దేవాలయంలో ఉన్న విగ్రహానికి పూజిస్తున్నామంటే, మరి ఆ దేవుడిలో శక్తి ఉంది. సాకార రూపంలో భగవంతుడు, నిర్గుణ రూపంలో భగవంతుడు ఏం చేస్తున్నారు? సాకార రూపం ద్వారా కోరికలన్నీ తీరుస్తున్నారని అంతటా ఉన్నటువంటి కంటికి కనపడేటటువంటి, కనపడనటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి రూపమునందు ఈశ్వరుడి యొక్క శక్తియే నిక్షిప్తమై ఉందని, అంతటా ఉన్న బ్రహ్మమును తెలుసుకోవడానికి నిరంతరం చేసే ప్రయత్నంగా మనము ఈ పూజాది క్రతువులు ఏవైతే ఉన్నాయో, మరి వాటన్నింటినీ కూడా ఏం చేయాలి అంటే, మనలో ఉన్న బ్రహ్మమును తెలుసుకునే విధంగా మలుచుకునే ప్రయత్నంలోనే మనం ముందుకు పోవాలి. అంటే నీ లోపట ఉన్న బ్రహ్మమును తెలుసుకున్నప్పుడు అలా తెలుసుకుంటున్నావంటానికి గుర్తేంటంటే నీకెవరి పట్ల కూడా ద్వేషం ఉండకూడదు. నీకు ఏ ఏ వస్తువు పట్ల వ్యామోహం ఉండకూడదు. ఇంకా వ్యామోహం ఉందంటే నీవింకా మెట్లెక్కుతున్నావు కానీ పై మెట్టెక్కనే లేదు. ఆ మెట్టెక్కేంత వరకు ఏ రూపాన్ని చూసినా మనం గౌరవించాల్సిందే. వాళ్ళని పూజించవలసిందే. వాళ్ళకి మనం ఏం చేయాలి? అంటే ఏ రూపము చూసినా ఇప్పుడు ఒక ఆమెకి పిల్లలు లేరండి. ఇప్పుడు ఏ పిల్లవాడిని చూసినా తన పిల్లవాడిని గుండెలకు హత్తుకుంటుంది. చిన్న పిల్లలు ఎవరైనా కనపడితే అందరూ ఆడుకుంటారు. ఏ పిల్లవాడిని చూసినా తన పిల్లవాడే అనుకుంటున్నారంటే అక్కడ ఏమవుతుంది? ప్రతి ఒక్కరిలో తనకే ఒక కొడుకు పుడితే ఆ కొడుకుని ఇంత ప్రేమగా చూసుకుంటానని ఏ కొడుకుని చూసినా అంత ప్రేమగా ముద్దులాడుతూ ఉన్నారండి. అదే విధంగా అంతటా బ్రహ్మమే ఉన్నారన్నప్పుడు ఏ ప్రాణికి కష్టం వచ్చినా అది తనకే కష్టం వచ్చిందని, ఏ ప్రాణి ఆనందంగా ఉన్నా అది తనకే కలిగిన ఆనందంలాగా ఎవరైతే చూడగలిగిన స్థితికి ఎదుగుతామో అప్పుడు నువ్వు బ్రహ్మం అవ్వటానికి దగ్గరగా ఉన్నావు. బ్రహ్మం అయిపోతున్నావు. కాబట్టి ఇక్కడ భగవంతుడు అందరికీ చెప్తున్నారనమాట. మీరు చేసేటటువంటి కర్మలలో ఉన్న దోషాలు పోగొట్టుకోండి. ఏమున్నాయి దోషాలు అంటే తెలుసో తెలియకో మనం చేసిన తప్పుకు పరిష్కారం ఏంటంటే అంతటా భగవంతుడున్నారన్నప్పుడు ఎవరైనా తప్పు చేస్తే క్షమించగలిగినటువంటి గొప్ప గుణం మనకు లేదనుకోండి, పరమాత్మని ఇవ్వమని వేడుకోవాలి. స్వామి నేనెవరైనా తప్పు చేస్తే ఓర్చుకోగలిగిన శక్తి నాకివ్వండి. వాళ్ళని క్షమించగలిగిన శక్తి ఇవ్వమని కోరుకోవాలే కానీ, స్వామి మా అమ్మాయికి ఉద్యోగం రాలేదండి, తొందరగా ఉద్యోగం ఇప్పివ్వండి అని ఎప్పుడూ అడగకూడదు. ఆయన ఏమంటున్నాడు? అందరూ నా సంతానమే అంటున్నాడు. అందరూ తన బిడ్డలే అయినప్పుడు తన బిడ్డల యొక్క క్షేమం తాను చూసుకుంటాడు గదా! నువ్వెందుకు అడుగుతావు? నువ్వు అడగక్కర్లా. ఆయన చూసుకుంటానంటున్నారు. ఇక్కడ నీకు ఇద్దరు పిల్లలు కానీ ఈశ్వరుడికి ఈ లోకమంతా కూడా పిల్లలే కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క బాధ్యతలు. అందుకే అంటారు ఎవరికైనా సంపదలు లేకుంటే పిల్లల్ని గనక ఒక 10 మంది పిల్లలుంటే, ఎందుకయ్యా నీకేం సంపదలు లేవు గదా! ఎందుకు ఇంతమంది పిల్లల్ని కన్నారంటే వాళ్ళేమంటారు? నారు పోసిన వాడు నీరు పోయడా అండి అంటారు.
అంటే తనకు తెలియకుండా తాను ఒక భగవంతుడి మాట మాట్లాడుతున్నాడు. ఇంతమంది సంతానం ఇచ్చిన ఆయనకి ఇంతమందిని పోషించడం తెలీదా? ఆయనే ఇస్తాడు. తీగకు కాయ బరువవుతుందా? చూడండి, మనం గుమ్మడికాయ, సొరకాయ వీటిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుందండి. చిన్న తీగ చూస్తే స్వల్పంగా ఉంటది. కాయ మాత్రం ఒక్కొక్కటి ఇంతింతలా ఉంటుందండి. మనం చూస్తే పుచ్చకాయలు, ఈ గుమ్మడికాయలు, సొరకాయలు వాటిని చూస్తే అసలు ఈ తీగ ఈ కాయను ఎలా భరిస్తుంది అంటాం. మనం అలా పట్టుకొని వామ్మో ఇంత బరువుందంటాం. మరంత బరువున్నటువంటి కాయను ఆ తీగ ఎలా భరిస్తుందండి? అంటే ఈశ్వరుడు కూడా ఈ లోకాన్నంతా ఆయనే పరిపాలిస్తున్నాడు కాబట్టి ఆయనకు అప్పజెప్పాలి కర్తృత్వం. భగవంతుడా, ఇంత నేను చేసే కర్మకు మీరే నాకు అనుగ్రహం ఇవ్వాలి. మీరే సహాయం చేయాలి. నేను అంతటా మీరే ఉన్నారని చెప్పేసి అందరికీ ఉపకారం చేసే ప్రయత్నంగా నేను ముందుకెళ్తున్నాను. దీనికి ఏదైనా అవాంతరాలొస్తే వాటిని పోగొట్టి మీరే నన్ను నడిపించండని కర్తృత్వాన్ని ఆ పరమాత్మకు అప్పజెప్తే చాలండి. ఇక మనల్ని నడిపించేస్తాడాయన. కాబట్టి ఇక్కడ మరి అర్జునుడు అంటున్నారు. అంటే అర్జునుడికి కలిగిన అజ్ఞానం అన్నమాట. పాపం చేసినటువంటి వాళ్ళని భగవంతుడు నరకానికి తీసుకెళ్తారు అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఈ మాట నిజమే అయినా సత్యం తెలుసుకొని మరి మన పాపాన్ని దిద్దుకునే ప్రయత్నం చేస్తే నీకు ఆ దోషం అంటదు అనేటటువంటి జ్ఞానం కూడా కృష్ణ పరమాత్మ తర్వాత శ్లోకాలలో చెప్పబడిన విషయం కూడా నేను చెప్పేశానండి. కానీ ఇక్కడ అర్జునుడికున్న విషాదం ఏంటో ఇంకా ఉందండి. ఏమంటున్నాడంటే, యది మామప్రతీకారం అశస్త్రం శస్త్రపానయః దార్తరాష్ట్రాన్ అనేహన్యుః తన్మే క్షేమతరం భవేత్ అంటాడు. మరి దార్తరాష్ట్రులైనటువంటి వాళ్ళందరూ కూడా శస్త్రాలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా నన్ను చంపినప్పటికీ నేనేం చేస్తానంటే శస్త్రములు, అస్త్రములు ఏం పట్టుకోను. వాళ్ళందరూ నన్ను యుద్ధంలో చంపేసినా పర్వాలేదు. నాకు చాలా సంతోషమే. ఎందుకంటే పాపాత్ములైన వాళ్ళని చంపితే పాపం వస్తుంది, మొదటి నియమం. రెండోది, వీళ్ళందరికీ రాజ్యాన్ని ఇచ్చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు. నా కుల ధర్మాలను నేను కాపాడుకున్న వాడినైతాను. మా కులంలో ఉన్న స్త్రీలు సంకరం చెందకుండా ఉంటారు. పురుషులందరూ మరణిస్తే మరి మా కుల ధర్మాలన్నీ నశించిపోతాయి. మరి ఇన్నింటిని నేనేం చేయగలను? అరికట్టగలుగుతాను. నేను మా సోదరులు గనక ఈ రాజ్యాన్ని తీసుకోకుండా ఉండి ఉంటే ఇప్పుడు దానివల్ల మాకు క్షేమమే జరుగుతుంది కదండి. అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితావయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యత. మేమెంతటి పాపానికి సిద్ధమయ్యామో తెలుసా? అసలు మా స్వజనులందరినీ కూడా చంపడానికి మేము సిద్ధమయ్యాము. అసలు మేము ఎందుకు ఆలోచించుకోలేదో మాకు అర్థం కావట్లేదండి. మా స్వజనులు అసలు మేము ఎవరిని చంపబోతున్నాం? మేము ఎవరి కోసం ఈ సంపదను సంపాదిస్తాం? ఎవరు లేకపోతే మేము జీవించలేమో వాళ్ళందరినీ చంపడం కోసం అని చెప్పి మేము ఇంత పెద్ద తప్పుకి మేము సిద్ధమయ్యాము. అహోబత మహత్పాపం. ఎంతటి పాపానికి ఒడిగట్టామండి మేము. కర్తుం వ్యవసితావయం యద్రాజ్య సుఖలోభేన. రాజ్యం వల్ల వచ్చేటటువంటి సుఖము పొందాలనేటటువంటి లోభగుణము చేత మేము యుద్ధం చేయడానికి సిద్ధమై ఉన్నాం. ఇటువంటి యుద్ధం మేము చేయమండి. ఇట్లాంటి యుద్ధము మేము ఎప్పటికీ కూడా చెయ్యము. మరి అశస్త్రం శస్త్రపానయ దార్తరాష్ట్రాన్ రణేహన్యు తన్మే క్షేమతరం భవే. నాకు ఏది మేలంటే నేను అస్త్రములు పట్టుకోకుండా ఉంటాను. అస్త్రములు పట్టుకోకుండా ఉంటే మరి దార్తరాష్ట్రులైనటువంటి వాళ్ళు మమ్మల్ని యుద్ధంలో ఏం చేస్తారు? శస్త్రములతో చంపేస్తారు, అస్త్రములతో చంపేస్తారు. చంపనివ్వండి, ఇది చాలా మేలు జరుగుతుంది. మా వాళ్ళందరినీ కూడా రక్షించుకున్నటువంటి వాడనవుతాను. ఎన్నో పాపముల నుండి నేను బయటపడిన వాడనవుతానని చెప్పేసి ఇంత గొప్పగా ఆయన యొక్క విషాదం అంతా ఉందండి. అంటే మనం కూడా అంటున్నాం, ఏమోలే తప్పు చేస్తే చేశాడు, వాడు నన్ను చంపితే చంపని, ఏం చేస్తాం, కన్న పాపానికి చచ్చిపోతాను. వాడు దుర్మార్గుడైతే కానివ్వు, నేను కూడా ఎందుకు నా సంపదను నేను ఇవ్వకుండా ఉండాలని చెప్పి ఇవాళ తల్లిదండ్రులు, సోదరులు ఏం చేస్తారు? దుర్మార్గుడైనటువంటి వాడికి కూడా ఏం చేస్తారు? ఉపకారమే చేస్తారు. ఆ చేసినటువంటి ఉపకారం వల్ల వాళ్ళు మమ్మల్ని చంపినా పర్వాలేదు, చంపితే చేస్తాము, అంతేగాని వాళ్ళ మీద పగబెట్టుకుంటామా? అయినా పాపం చేసిన వాడిని చంపి మేము ఇంకా పాపం మూట కట్టుకుంటామా? ఆ పాపం వల్ల మాకు ఇంకా నరకాది లోకాలలోకే ప్రవేశం ఉంటుంది తప్ప మరి ఇంకా ఏది కూడా సుఖమే ఉండదు, మేలేముండదని మనం కూడా అంటున్నాం కదా. అంటే ఇది అర్జునుడికి కలిగిన విషాదమేనా? మనకేమైనా ఉందా విషాదం? ఈ విషాదము ప్రతి ఒక్కరికి ఉందండి. కృష్ణ పరమాత్మ అర్జునుడి ద్వారా మనందరి యొక్క విషాదాన్ని చెప్పించారు.
అంతేగాని ఇది అర్జునుడికి విషాదం కలిగిందండి యుద్ధం చేసేటప్పుడు అర్జునుడు బంధువులను చంపనన్నాడండి, కృష్ణ పరమాత్మ బోధ చేశాడండి, వెంటనే యుద్ధం చేశాడండి అంటే, అవును మరి ఆయన యుద్ధం చేశాడంటే ఆయనకి జ్ఞానం అర్థమైంది. లాస్ట్‌కి అంటాడనమాట. నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత. అవునండి నాకు నేనెవరో మర్చిపోయాను గాబట్టి నేనిప్పటి వరకు కూడా వీళ్ళందరూ నా వాళ్ళనుకున్నాను. స్థితోస్మి గత సందేహః. మరి నాకు ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా పోయాయండి. నేను ఈ దేహం కాదు ఆత్మ అని తెలుసుకున్నాను. కాబట్టి మరి మీరిప్పుడు ఏది చేయమంటే అది చేస్తాను. ఇప్పటివరకు దేహ ప్రీతి చేత దేహ బంధాలన్నీ శాశ్వతం అనుకున్నాను. ఈ భ్రాంతిలో నుంచి నేను బయటపడ్డాను. మరి మనం కూడా మరి ఈ ఈ ఈ విషాదాలలో మనకి ఏదైనా విషాదం లేదు అంటే గొప్పవాళ్ళు. అంటే ఇప్పుడు మనందరికీ కూడా ఈ విషాదం ఉందండి. మన మన బంధువులలో, మన స్నేహితులలో, మనం చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళల్లో ఎవరో ఒకరు దోషం చేసేవాళ్ళు, పాపం చేసేవాళ్ళు ఉంటారు. మరి వీళ్ళందరితో మనం ఎలా ప్రవర్తించాలి? మరి వీళ్ళందరి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి అంటే అసలు నువ్వెవరో నీకు తెలియాలండి. ఇప్పుడు సొంతవాడు నా కడుపున పుట్టాడు, నా సోదరుడు, నా వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళకి మనం అధర్మంగానైనా వాళ్ళు మన సంపదని దోచుకోవాలనుకున్నప్పుడు పోనీలే పాపం. ఎవడు తిన్నాడు? నా వాడే గదా! మా రక్త సంబంధీకుడేగా తింటే తిన్నాడంటున్నాం. మరి పరమాత్మ ఏమంటున్నారు? తింటే తిన్నానంటే నేనెందుకు ఒప్పుకుంటాను? ఈ ఈ సృష్టి అంతా నాది. నేను చెప్పినట్టు నడవాలి. అంతే తప్ప మీరేదో రక్త సంబంధం అని చెప్పేసి మీ మీ వాళ్ళని మీరు మీ వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఓర్చుకుంటారేమో. అధర్మంగా ప్రవర్తించే వాడికి ఖచ్చితంగా నేను శిక్ష వేస్తాను. ఎవరితో నేను ఆ శిక్ష వేయించాలో మీ ప్రమేయం లేకుండానే మీరే శిక్ష వేసేలాగా నేనే తీర్పు చెప్తాను అని చెప్పి కృష్ణ పరమాత్మ పంతం పట్టారు. అంటే మనందరి మీద కూడా భగవంతుడి యొక్క ఆధిపత్యం ఉంది. భగవంతుడు చెప్పిన ధర్మమే ఆచరించాలి తప్ప నీకు నచ్చినట్టుగా నువ్వు జీవిస్తారని నువ్వంటే మాత్రం భగవంతుడు నేను అంగీకరించనంటారు. నా రక్త సంబంధీకులండి, నా రాజ్యం ఇచ్చేస్తానండి, నా సంపదలు ఇచ్చేస్తానని మనమన్నా అర్జునుడన్నా ఒప్పుకోడు. చిట్ట చివరికి అర్జునుడు యుద్ధం చేశాడా? చేయలేదా? చంపారా? చంపలేదా? అందరిని చంపారు అంటే మనకు గూడా ఏం చెప్తున్నారు? అధర్మపరుడైనటువంటి వ్యక్తిని దుష్టుడికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. అధర్మపరుడైనటువంటి వాడికి మీరు దూరంగా ఉండి, మరి ధర్మంగా ఉన్నటువంటి వారికి ఉపకారం చేయాలి. అధర్మపరులు మీ దగ్గరికి ఏదైనా సహాయం కోసం వస్తే, వీడు నావాడు, పరాయి వాడని లేకుండా అందరికీ కూడా మీరేం చేస్తారు? ఉపకారమే చేయండి. ఒక్క మాట చెప్పి ముగిస్తానండి. పరమాచార్యుల వారు వాళ్ళ సొంత తమ్ముడండి. ఆయన చిన్నప్పుడే సన్యాసం తీసుకుంటారు. కంచి కామకోటి పీఠానికి మరి అతను చిన్న పిల్లవాడప్పుడే అతన్ని పీఠాధిపతిని చేస్తారండి. అలా చేసిన తర్వాత ఈ కామకోటి పీఠాధిపతి పరమాచార్యుల వారి యొక్క ఆహ్, తమ్ముడు ఈ పరమాచార్యుల తర్వాత వచ్చేటటువంటి అంటే పరంపర జరుగుతుంది గదండీ! గురు పరంపర. మరి ఈ పరమాచార్యుల తర్వాత ఇంకొక వ్యక్తిని గు పీఠాధిపతిగా ముందే నియమిస్తారు. ఈయన దగ్గర ట్రైనింగ్ పొందడానికి. ఆయనకి పీఠానికి సంబంధించిన నియమాలన్నీ నేర్పిస్తూ ఉంటారు గదా! అలా వచ్చినటువంటి ఇతని ఇతని స్థానంలో కూర్చోవలసినటువంటి పీఠాధిపతి చిన్నాయననమాట. ఆయనకి మరి విద్యను నేర్పిస్తారట. మరి ఋగ్వేదం అనుకుంటాను. నాకు తెలిసి ఋగ్వేదం గాని, యజుర్వేదం కరెక్ట్‌గా చెప్పి ఉంటే ఒక వేదాన్నయితే బోధించాడనమాట. వీళ్ళ తమ్ముడు పరమాచార్యుల వారి తమ్ముడు బోధించారంట. గతంలో అతడు విద్యార్థిగా ఉన్నప్పుడు ఈ పీఠానికి అధిపతి అయ్యేటటువంటి ఆయన విద్యను నేర్చుకొని ఉన్నారట. ఇప్పుడు పరమాచార్యుల వారి తమ్ముడు ఏం చేశాడంటే ఆహ్, ఈ ఈ వ్యక్తిని అంటే పీఠానికి అధిపతి కాబోతున్నాడు గదండీ! పరమాచార్యుల తర్వాత ఈయన పీఠానికి అధిపతి గదా! ఆయన్ని వాళ్ళింటికి ఆహ్వానం చేశారంట. భోజనానికి ఆహ్వానించారట. ఆహ్వానిస్తే ఈయన వెళ్ళడం కోసం మరి పరమాచార్యుల వారిని అడిగారట. నేనిలా పలానా ఊరెళ్తున్నానండి. వాళ్ళు మమ్మల్ని ఆతిథ్యానికి పిలిచారు. మేమెళ్తున్నామంటే ఈయనకర్థమైంది. ఎందుకంటే పీఠం తరపున వెళ్తున్నారు అంటే ఆతిథ్యం తీసుకోవడానికెళ్తున్నారంటే ఎంతో కొంత సంపద వాళ్ళకి మూట చెప్తారనమాట. ఎవరింటికైనా ఆతిథ్యానికి వెళ్తే ఈ ఈ పీఠం తరపున ఎంతో కొంత వాళ్ళకిస్తారనమాట. అలా ఇస్తారు గాబట్టి ఓహో! పీఠం తరపున ఎంతో కొంత సంపదను పొందడం కోసమని ఓహో! ఈ వ్యక్తిని విద్య నేర్పించాను గదా! మరి విద్య నేర్పించాడు గాబట్టి గురువు గారికి ఎంతో కొంత దక్షిణ ఇవ్వడం కోసం ఇతను వెళ్తాడని, అతన్ని "నువ్వు ఆగు నేనెళ్తానులే వాళ్ళ ఆతిథ్యానికి" అని చెప్పి పరమాచార్యుల వారెళ్లి వాళ్ళింటికి ఆతిథ్యం కోసం వెళ్తారంట. వెళ్ళిన తర్వాత వాళ్ళ తమ్ముడు గారింట్లోనే భోజనం చేసిన తర్వాత
ఆయన ఏదో ఒక పూలు అవన్నీ పెట్టి అలంకరించి ఇదిగోండి కొంత దక్షిణ తీసుకోండి అని చెప్పేసి ఇస్తారంట. అంటే ఇంటికొచ్చిన వ్యక్తికి మనం ఏదో ఏదో ఒకటి ఇస్తాం గదా! అలా ఇచ్చి అయితే పరమాచార్యుల వారు ఆ పూల బుట్ట పట్టుకొని అందులో చూసారంట. అందులో ఏమీ కూడా ఉండదండి. వాళ్ళు పాపం చాలా కఠినమైనటువంటి దారిద్ర్యంలోనే ఉంటారు. అలా ఉన్నప్పుడు నువ్వు ఆ వ్యక్తిని ఎందుకు పిలిచావంటే నువ్వు విద్య నేర్పించావు కాబట్టి విద్య నేర్పించినందుకు గురువు గారికి ఎంతో కొంత దక్షిణ ఇవ్వాలి. ఇస్తాడు అని చెప్పేసి అతన్ని నువ్వు ఆతిథ్యానికి పిలిచావు. అది కరెక్ట్ కాదు అనంటే, లేదు లేదు నేను నా కొడుక్కి మరి వాళ్ళు హ్మ్. ఉపనయనం చేయిస్తారటండి. ఉపనయనం చేయించడానికి మరి కొంత డబ్బు అవసరం ఉంది. అంటే ఒక కార్యక్రమం జరుపుకోవడానికి మాకు డబ్బు అవసరం ఉంది. ఆ డబ్బు కావాలి అని చెప్పేసే నేను ఆయన్ని పిలిచానని పరమాచార్యుల వారి తమ్ముడు అన్నారట. అన్నప్పుడు పరమాచార్యుల వారు ఎంత కఠినంగా ఉంటారంటే, పీఠం తరపున కొంతమందికి ఉపనయనం జరిపించబడుతుంది. ఆ ఉపనయనంలో నీ పిల్లవాడి పేరు కూడా రాయించుకొని, ఉపనయనం జరిపించుకొని వెళ్ళిపోవలసి ఉంటుందే తప్ప, పీఠం తరపున నీకు అర్ధ రూపాయి కూడా ఇవ్వను అని చెప్పేసి వెళ్ళిపోతారట. అంటే మరి తన, మన అనేటటువంటి భేదాలేవీ లేకుండా మరి ఎంత నిష్పక్షపాతంగా వ్యవహరించారంటే, అంటే భగవంతుడి యొక్క జ్ఞానము ఆచరించడం అంటే మనం మరి గొప్ప గొప్ప వాళ్ళైనటువంటి పెద్దల యొక్క మాటలను మనం తెలుసుకొని, మనము కూడా ధర్మానికి నిలబడాలే తప్ప, మరి నా వాళ్ళు అనేటటువంటి ప్రత్యేకత చేత నీకున్నది ఇవ్వడానికి ఈశ్వరుడు అంగీకరించడండి. ఈశ్వరుడు ఇవ్వనివ్వడు. చూడండి మనం ఇద్దామనుకున్నా ఒక్కొక్కసారి వాళ్ళు మనతో గొడవ పెట్టుకొని వెళ్ళిపోతారు. అయ్యో! చక్కగా డబ్బులిస్తానంటే తీసుకోకుండా వెళ్ళాడు. మరి ఈ డబ్బుంటే వాడు ఎంతో కొంత బాగుపడేవాడంటాడు. వాడెందుకు అలా చేశాడు? వాడి మీద వాడే మన్ను పోసుకున్నాడు అని చెప్పేసి కూడా పెద్దవాళ్ళు అంటుంటారు. అంటే ఇచ్చే డబ్బుని వాళ్ళేం చేశారు? కాలదన్నుకొని వెళ్ళిపోతారు. ఏదో ఒక మాట పట్టింపు మీద వెళ్ళిపోతారు. అలా ఎందుకు వెళ్ళిపోతారంటే భగవంతుడు అధర్మపరుడైన వారికి భగవంతుడు డబ్బు ఇవ్వనివ్వడండి. అన్నింటినీ నడిపించేటటువంటి ఆయన ఒకడున్నాడు కాబట్టి, ఆయన మీద భారం వేసి, ఆయన చెప్పిన విధంగానే ధర్మాన్ని పాటించాలి కానీ, నీకు నచ్చినట్టుగా దేహబంధాలు, వీడు నావాడు అని చెప్పేసి మీరేదైనా చెయ్యాలి అనుకుంటే, భగవంతుడు దానికి తగిన శాస్తి చేస్తాడే తప్ప, నువ్వనుకున్నది ఏదీ కూడా నెరవేరనివ్వడు. కాబట్టి, అందరూ గుర్తుపెట్టుకొని, భగవంతుడు చెప్పిన ధర్మాలు తెలుసుకోవాలి. ఆ ధర్మాన్ని ఆచరించే ప్రయత్నంగానే ముందుకు సాగాలి. ఇక్కడ అర్జునుడి యొక్క పరిస్థితి కూడా సంజయుడు వివరించబోతాడండి. రేపు 1వ అధ్యాయం పూర్తి కాబోతుంది. ఇక అర్జునుడి యొక్క పరిస్థితి రేపు మొత్తం మీద ఓవరాల్‌గా 1వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మొత్తం విషయాలను మరి మళ్ళొక్కసారి పరిశీలన చేసి రేపు 1వ అధ్యాయం పూర్తి చేసుకుందామండి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్వ నిరాకరణం మే అస్తు. సదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి.